మంచిది శ్రేష్ఠ శుభ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్షేమంగా తీసుకొచ్చి మీ మధ్య నన్ను నిలవబెట్టినందుకు ముందుగా నేను దేవునికి వందనస్తులను. అదే క్రమంలో ఏర్పాటు చేయబడిన ఈ ఉపవాస ఉజ్జీవ ప్రార్థనలలో దేవుని వాక్య సందేశం అందించడానికి నాకు అవకాశం కల్పించిన అత్యంత ఆప్తులు, గౌరవనీయులు, సహోదర సమానులు రెవరెండ్ కె డేవిడ్ రాజు గారి కుటుంబానికి ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా గౌరవించి సన్మానించిన సంఘ పురుషుల సహవాసం అంతటికీ ప్రభు పేరున ధన్యవాదాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక దీవెనలు. చక్కటి సంగీతాన్ని అందిస్తున్న ఐజక్ గారి బృందానికి నా నిండు దీవెనలు, ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రాలు. మంచిది ప్రియారా, మరి దేవుని మాటలు ఎక్కువసేపు విందాం. ఐఎమ్ గోయింగ్ టు బి విత్ యూ ఇన్ 2 సెషన్స్. 2 సెషన్స్లో నేను ఉంటాను. మొదటి సెషన్లో కొన్ని మాటలు, రెండవ సెషన్లో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మొదటి సెషన్లో 3 విషయాలు చెప్తాను, రెండవ సెషన్లో కూడా 3 విషయాలు చెప్తాను. కనుక అన్ని శ్రద్ధగా ఎక్కువగా విని నేర్చుకుందాం. నేను మళ్ళీ మీకు వివరిస్తున్నాను, అది నాకంటే ఎక్కువ మాట్లాడేస్తాను. ఈ సమయంలో పిల్లరా అక్క చాలా బిజీగా ఉంది వీడియో తీయడానికి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది నేర్చుకోవడానికి వచ్చారు? నేను కామన్గా అడిగే ప్రశ్న ఇది, ఎంతమంది నేర్చుకోవడానికి వచ్చారు? యేసుక్రీస్తు వారు మనకి నేర్పిస్తారు. పిల్లలు ప్రయాసపడి భారం మోయిచున్నా ఇంకే పడుకో అక్కడ దాకే చెప్పి ఊరుకుంటారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆగిపోలేదు యేసయ్య. తర్వాత అన్న మాట మీ అందరికీ చెప్పించాను, మళ్ళీ చెప్పిస్తున్నాను, మళ్ళీ చెప్పండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడు కాడి వేయడం, కాకి తాగడం కాదు, నేర్చుకున్నాం. when we start learning something, అప్పుడే మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇస్తాడు దేవుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం నేర్చుకోలేకపోతున్నాం. క్రైస్తవ్యం నేర్చుకోవాలి. దైవజనులు ఆ కాకినాడ ప్రాంతంలో ఈ స్లాబ్లు వేసే ఈ మేస్తులు, ఈ కూలి పనికి వెళ్ళేవాళ్ళు ఒక సెంటర్కి వచ్చి నిలబడతారు. అక్కడ ఎవరో పెద్ద ఆయన వచ్చి వీళ్ళందరినీ వర్క్కి తీసుకెళ్తుంటారు. అలాగా మీ అయ్యి కూడా శనివారం నాడు రాత్రి కూలోళ్ళని నిలబడతారు దేవుడి దగ్గర. ఇదిగో పిల్లలకి అన్నం పెట్టాలి, ఏ వాక్యంతో నన్ను పంపిస్తావో పంపించు అని సిద్ధపడి వచ్చి మీకు వాక్యం అందిస్తారు. మీరు ఏం నేర్చుకుంటున్నారు? క్రైస్తవ్యంలో పెద్ద లోపం ఏంటంటే వినడం అట్టుకు వింటున్నారు కానీ నేర్చుకునే స్థితిలోకి రాలేకపోతున్నారు. మనం నేర్చుకోవాలి పిల్లలు. ఎవరు మాట్లాడనియండి, ఎవరు ఏ వర్తమానమైనా ఇవ్వనియండి, వారెవరో మనకు అవసరం లేదు. వారి యొక్క విధానం మనకు అవసరమే లేదు. ఇదే అవసరం వల్ల ఈ బైబిల్, ఈ బైబిల్లో వాక్యం మాత్రమే మీకు అద్భుతాలు చేయగలరు. కనుక ఎక్కువ శాతం మనం వింటూ నేర్చుకుందాం. ఈరోజు ఈ మొదటి సెషన్లో 3 విషయాలు చెప్తాను. రూతు గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. ఈ ఉపవాస దీక్షలో నేను చాలాసార్లు మీ మధ్యకు వచ్చే వాక్యాన్ని అందించాను. కనుక ఉపవాస ప్రక్రియ గురించి కాకుండా ఆహారం గురించేనే ఆలోచనతో ఈ మాటలు చెప్తున్నాను. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. తల పైకెత్తుదాం, అడుగుదాం, దేవా నాతో మాట్లాడయ్యా. ఈ వివరాలు మీరు చాలాసార్లు చదివి ఉంటారు, విని కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు ఒక కొత్త కోణంలో దేవుడు
మనతో మాట్లాడుగాక. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. నీవు చేసినదంతా కూడా దేవునికి తెలుసు, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. రెండవ విషయం, నీవు నీ దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా వచ్చావు. మూడవది, నీకు సంపూర్ణమైన బహుమానము కలగబోతోంది. ఆలోచన చేస్తే అసలు ఈ రూతు ఏం చేసిందని దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. వాట్ షీ హాస్ డన్, ఏం చేసింది అనేది మనం ఆలోచన చేస్తే ఈ రూతు జీవితము తెలియని వారు ఎవరు లేరు. రూతును గురించి అందరికీ పరిచయం ఉంది. ఎందుకనగా వారి అత్తగారైనటువంటి నయోమి కష్టం వచ్చిందని, ఇరుకు వచ్చిందని, సమస్య వచ్చిందని వెంటనే ఉన్న స్థలాన్ని విడిచి వెళ్ళిపోయి చాలా కష్టాలు తెచ్చుకున్నాం. ఇందులో ఒక ఆధ్యాత్మికత చెప్తున్నాను. ఒక్కొక్కసారి మన పరిస్థితి పాస్టర్ గారికి అర్థం అవుదండి. మనం చెప్తున్నది ఏదో ఆయనకి పూర్తిగా అవగాహన రాదు. అంత మాత్రం పాస్టర్ గారు మాకు ఏం చేశారు అని వెళ్ళిపోవడం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఇన్ని సంఘాలు విచ్ఛిన్నం అవ్వడానికి, ముక్కలుగా మారడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న లోపాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, బాధలు, వేదనలు రావడం అనేది సత్యం, జరిగి తీరుతుంది. అంత మాత్రం చేత అనాలోచితంగా మనం చేసే ప్రవర్తన మనకి కష్టాలు తెచ్చిపెడుతుంది. ఈ నయోమి చేసింది అదే. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో ఒక తొందర వస్తుందండి. ఇప్పుడు ఎంత భయపడి సేవ చేస్తున్నారంటే సేవకులు ఏమీ అనకూడదు. ఏదైనా అన్నామంటే మంచి వార్నింగ్ ఏంటో తెలుసా, ఎక్కువ మాటగా నీకు చర్చకి వెళ్ళిపోతాం. అయ్యి బాబోయ్ అంటే ఎలా ఉందంటే మా బ్రతుకు, అసలు ఆదివారం నాడు అందరూ వచ్చి దైవజనుడు రావడం అనేది జరగట్లా. దైవజనుడు వచ్చి ఇంకెవరు రాలేదు వాళ్ళకి మళ్ళీ ఫోన్లు చేయడం, ఏమా ఇవాళ రాలేదే, వస్తాం కొంచెం లేట్ అవుతుంది, సరే వచ్చేయండి అమ్మా, ఎందుకని ఏమనకూడదు. అంటే మన భక్తి తత్వము, జీవన విధానం ఎంత మారిపోయిందంటే ఈ మాటలు చాలామందికి నచ్చవు, కష్టం. కానీ నయోమి చేసింది వాట్స్ ద మేజర్ మిస్టేక్. ఏం చేసిందంటే ఏదో కొంచెం తొందర వచ్చిందని ఉన్న స్థలాన్ని వదిలిపెట్టి ఆవిడ వెళ్ళిపోతే పర్వాలే. ఇప్పుడు సంఘాల్లో జరిగేది అదే. పోతూ పోతూ ఇంకొక నలుగురిని కెలికేసుకోవడం. ఆవిడ అదే చేసింది. ఆవిడ వెళ్ళిపోవచ్చు కదా. వెళ్తే ఎవరిని కొట్టుకుపోయింది? మొగుడిని తీసుకుపోయింది, కొడుకుని తీసుకుపోయింది. నేను అంటున్నాను పిల్ల, ఇప్పుడు సంఘాల్లో జరుగుతున్నదే మాట్లాడుతున్నాను. నేను మీ పాస్టర్ గారు కలుసుకొని చాలా రోజులైంది. కిందకు వచ్చిన వెంటనే కారు పెట్టమన్నారు, లోపలికి వచ్చి కొంచెం టీ తాగుతారా అన్నారు. వద్దండి ఇప్పుడే కాఫీ తాగాను అన్నాను. అయితే బైక్ అన్నాను. ఏమీ మాట్లాడుకోలేదు మేము ఇద్దరం. కానీ సత్యం మట్టుకు సర్వం అందరికీ తెలిసిందే మాట్లాడుతున్నాను. ఈ నయోమి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చుగా, ఆవిడకి నచ్చలా. కరువు వచ్చింది, కష్టం వచ్చింది. వెళుతూ ఏం చేసింది? వీళ్ళని వెంటేసుకుపోయింది. పోనీ దానివల్ల వాళ్ళేమైనా బాగుపడ్డారా? తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సరే మొత్తానికి భర్త ఆధ్వర్యంలో కొడుకులిద్దరికి 2 ఆడపిల్లల్ని చూసి పెళ్లి చేసి, ఎవరిని చేసింది? అమ్మోయాబురాను చేసింది. మొత్తానికి వాళ్ళని పెళ్లి చేసేసిన తర్వాత ఉన్నటువంటి భర్త గారు చనిపోయారు. భర్త చనిపోయేటంత కాలంలో ఉంటూ ఉండగానే అన్ఫార్చునేట్లీ కుమారులు కూడా చనిపోయారు. ఇక్కడ నేను మాట్లాడే మాట ఏంటంటే ఆత్మీయంగా చచ్చిపోతాం. మనం బయటికి పోయి ఏదో సాధించేద్దాం అనుకుంటాం, కానీ ఆత్మీయ ఎదుగుదలలో మనం చనిపోతాం. ఆదాము అప్పుడు చచ్చిపోలేదండి. ఈ పండు తినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అని దేవుడే చెప్పాడు. మరి తిన్నారు, అపవాది యొక్క మాటలు విని తిన్న వెంటనే చచ్చిపోయారా? చావలేదు. కానీ ఎక్కడ చచ్చిపోయారు? ఆత్మీయంగా చచ్చిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఈరోజు సంఘానికి అందిస్తున్న వర్తమానం ఏమిటంటే మీరు ప్రశాంతంగా ఉండండి, ఏం తొందరలు పెట్టుకోకండి, ఎటువంటి యాంగ్జైటీ పడకండి. అన్నిటికీ దేవుడు తగిన సమయంలో సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవుడు డు నాట్ మోర్ యాంగ్జైటీ. ఎక్కువగా మనం ఆందోళన చెందే కొలది మనం పొందేది ఏమీ ఉండదు మిత్రులారా. ఆ నయోమి పొందింది అదే. ఈ ఆందోళన ఏం చేసి తెచ్చింది?
తన భర్తను, తన కుమారుల్ని పోగొట్టుకుని ఈరోజు ఇలా చెదిరిపోయిన వాళ్ళు నాకు తెలిసి ఆత్మీయంగా పడిపోయిన స్థితిలోనే ఉంటారు. ఉన్నతమైనటువంటి స్థాయిలోకి దేవుడు నేను తీసుకెళ్లాలని సర్వాసానికి నడిపించారు. మీరందరూ ఏ సంగతి చెప్పండి, మాట్లాడాలి. ఏ సంఘం ఆ మౌనం కొనాలంటే మా దగ్గర ముందే చెప్పారండి, ఏం ఆడవాడు ఆ పాస్టర్లు అలాగే అడుగుతుంటారు, ఏం పడుకోకండి మీరు అన్నారని అన్నారు. అని మాట్లాడండి. మీరు ఏ సంఘం? మీ కోటేదో అలా కనబడుతున్నాడు. మీరు ఏ సంఘం? మీరు వెంటనే ఏం చెప్పాలి? ఏదో ఫెయిత్ ఫెలోషిప్ చర్చ్ సంఘం, మాది ఫెయిత్ ఫెలోషిప్ చర్చే. ఈ మధ్య టెంపుల్ మార్చేశాను. ఫెయిత్ ఫెలోషిప్ చర్చ్ అనే ఉండేది. ఈ మధ్య ఈ టెంపుల్ పెట్టుకుంటే గొడవ ఉండదని ఫెయిత్ ఫెలోషిప్ టెంపుల్ పెట్టాను. నీ ఫెయిత్ ఫెలోషిప్ టెంపుల్ పిల్లలు కాదు, ఫెయిత్ ఫెలోషిప్ చర్చ్ పిల్లలు కాదు. ఎవరి సంఘం అంట? తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘం అని చెప్పుకున్నాడు. దేవుడికి స్తోత్రం. డేవిడ్ రాజు గారి సంఘం కాదు, లాజరస్ గారి సంఘం కాదు, మరొక సేవకుని సంఘం కాదు. ఇప్పుడు మా విజయన్ అడిగితే వెంటనే చెప్పితే మా బిషప్ గారు సంఘం అండి. ఏ అయితే ఆ బిషప్ గారికి ఆడించినంత ఎత్తేనంటే ఇంకెవరెవరో. కానీ ఒక రోజు బిషప్ కూడా అక్కడికి వెళ్ళాల్సిందే. కనుక ఈ రోజు నువ్వు ఏ సంఘం పెట్టవని ఎవరైనా అడిగితే స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న దేవుని సంఘం నాది. ఆమేన్. కనుక ఈ సంఘాలలో మార్పులు మీకు ఆ సంఘాన్ని రానివ్వకుండా చేసేస్తుందేమో గమనించుకోండి. కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ప్రశాంతంగా ఉండండి. అన్నిటికీ సమాధానం ఇవ్వగలిగేవాడు దేవుడు ఒక్కడే. ఈ నయోమి చేసిన తొందరపాటు పని వల్ల షీ లాస్ట్ హర్ హస్బెండ్ యాజ్ వెల్ యాజ్ సన్స్. కుమారుల్ని పోగొట్టుకుంది, భర్తని పోగొట్టుకుంది. ఆ సమయంలో కొంచెం రియలైజ్ అయింది. ఏమని? అక్కడ ఒక వాక్యము, ఒక వర్తమానం విన్నది. ఆ మొదటి అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. అక్కడ రూతులో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను కనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమె కోడళ్ళను ప్రయాణమయ్యారు. ఆమె ఇప్పుడు విన్నది ఏమని? God would like to bless them. తిరిగి దేవుడు వారిని ఆహారం ఇచ్చి ఆశీర్వదించబోతున్నాడు. కష్టం వచ్చింది, కరువు వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చిందని వదిలిపెట్టేసింది. కానీ ఇప్పుడు విన్నది దేవుడు మళ్ళీ ఆహారం పెట్టబోతున్నాడండి. నేనంటున్నాను, మీకు కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇంకొక 5 నెలల్లో సంవత్సరం అయిపోతుంది. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు కార్యాలు పొందడానికి? దీస్ 5 months ఆర్ ఎనఫ్. ఖచ్చితంగా 5 నెలలు చాలా. ఆగస్టు అయిపోయింది. ఇంకా ఆగస్టు తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు. ఇంకా ఈ 4 నెలల్లో దేవుడు అద్భుతం చేయాలి అంటే నువ్వు ప్రశాంతంగా ఉండు. మంచి సహవాసంలో ఉన్నారు. మీ ఎవరికి ఆయన ఇందాక ఒక మాట నన్ను పిలిచినాను. మనమన్నా మన సంఘం అన్నా అయ్యగారికి చాలా అభిమానం అని. నిజంగా నాకు ఎందుకు అభిమానం అంటే ఇది పెంకుటిల్లుగా ఉన్నప్పుడు వచ్చినందు కనుక. అప్పుడు నాకు దేవుడు బయలుపరిచాడు. నా కళ్ళ ముందు నేను ఇది చూస్తానని ముందే చెప్పాను. ఇది నేను చూస్తున్నాను ఇప్పుడు. దేవునికి స్తోత్రం. అందుకే నాకు అభిమానం. దేవుని కార్యములు జరుగుతున్న స్థలం ఇదే. దేవుని యొక్క దర్శనం పొందే స్థలం ఇది. దేవుని యొక్క స్వస్థత అనుగ్రహించగలిగే స్థలం ఇది. నమ్మితే నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. నేను ఈ తారీఖు ఇండియాలో ఇవ్వలే, అమెరికాలో ఉండగానే ఇచ్చాను. ఇంకా చెప్పాలంటే అమెరికా నుంచి ఇండియా వచ్చిన తర్వాత నా మొట్టమొదట ఉపవాస ప్రార్థన ఇదే. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నానండి. మళ్ళీ ఎప్పుడు వరకు? నెక్స్ట్ ఇయర్ వరకు డేట్లు అడుగుతూనే ఉన్నారు. ఐ కెన్ టెల్ యూ సంథింగ్, దిస్ ఈస్ ద రైట్ ప్లేస్. దేవుడు మళ్ళీ నిన్ను తీసుకొస్తున్నాడు. ఆహారం దేవుడు పెట్టబోతున్నాడు. ఇక్కడ ఆహారం అంటే లిటరల్ గా కింద వండుతున్న వంట కాదు. నువ్వు ఏది ఆశిస్తున్నావో అది నా దేవుడి ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నాడు. God would like to give you back everything what you lost. మీరు ఏది పోగొట్టుకున్నాను అనుకుంటున్నారో ఈ ఉపవాస దీక్ష ద్వారా తిరిగి దేవుడు ఇచ్చేబోతున్నాడు. అందుకే నేను నయోమి విన్నది ఈ మాట. యెహోవా తన ప్రజలను ఆశీర్వదిస్తున్నాడు. అక్కడ ఆ మాట వ్రాయబడి ఉంటుంది. వారికి ఆహారం ఇచ్చుటగా యెహోవా తన జనులను దర్శిస్తున్నాడని విన్నది తిరిగి రావడం ప్రారంభించింది.
తిరిగి వస్తూ ఉండగా ఆవిడ మనస్సులో ఎంత మార్పు అంటే అంతకు మునుపు ఒక రకమైన పొగరుతో బాగా డబ్బున్నదన్ననే పొగరు, మంచి భర్త, ఇద్దరు కొడుకులు, కొంతమందికి కొడుకులు ఉంటే ఇక్కడ ఉండే కొమ్ములు, ఇంకా ఆడపిల్లలు పుట్టిన వాళ్ళందరినీ చాలా ఏదో వల్ల చూస్తుంటారు. మీకు పిల్లలు అంటే ఇద్దరు అబ్బాయి కటింగ్. నేను మళ్ళీ అంటున్నానండి, పాప ఆడపిల్లలు తండ్రి అలా అంటే ఆడపిల్లలు పాస్తలు ఉంటారు. కొంతమంది భాస్కర్ పిల్లలు అనుకుందంటే ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు చెప్పడానికి అలాగ అనిపించదు. ముగ్గురు ఆడపిల్లలు నేను అంటుంటాను, చాలా ఆశీర్వాదింపబడినటువంటి మీరు, అందుకే కూడా దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు స్తోత్రం. నాకు ఇవ్వలేదండి కూతుర్ని. అలాగే చాలా మందికి నేను చూశాను, కొడుకులు ఉంటే చాలండి అలాగే అతిశయం. నీకే వెళ్ళాను ఆయన, నీకేమో కూతురా మళ్ళీ సౌండ్ ఏదో ఆపేసాడు, అలాగే వచ్చు మళ్ళీ కరెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడైతే ఆ అహంకారం అక్కడికి వెళ్ళిందో మొత్తం అహమంతా దించేశాడు. మంచి పాట రాశారు, పాట అందరికీ తెలుసు కదా, ఎవరినైనా తగ్గించేస్తాడు, ఎవరిని హెచ్చిస్తారని పాడారండి. అహంకారులను ఆయన ఎదిరిస్తాడనే మాట రాశారు. ఈరోజు నేను అంటున్నాను పిల్లగా, అహంకారంగా వెళ్ళిపోయింది, నష్టపోయింది. తిరిగి ఇప్పుడు ఏమంటుందో తెలుసా అండి, తగ్గింది, తగ్గించుకుంది. అందుకని అంటుంది, కోడలను చూసి నా బతుకు ఎలాగైపోయింది. మీరిద్దరు యవ్వన బిడ్డలు, మీరు మీ దేశానికి వెళ్ళిపోయి నేను నా ప్రాంతానికి వెళ్ళిపోతాను, మీరు అక్కడ మళ్ళీ వివాహాలు చేసుకొని మీకంటూ ఒక మంచి జీవితాన్ని మీరు నిర్ణయించుకోండి అని అవకాశం కల్పించింది. ఇక్కడ చాలామంది రూతును మెచ్చుకుంటారు. పాపం వాళ్ళ తోటి కోడలైనటువంటి ఓర్ఫాని చాలామంది ఓర్చుకోలేరు. పాపం ఓర్ఫా ఏమి, నేను వెళ్ళిపోతాను అత్త, నీ బతుకేదో నువ్వు బతుకు, నీ చావేదో నువ్వు చావు అని అనలా. ఈవిడంటేనే వెళ్ళిందండి, అవునా కాదా? ఆవిడ అనకుండా ఏం వెళ్ళలేదండి. ఏమందో తెలుసా అండి, వారు ఎలుగెత్తి ఏడవగా అంటే అత్తగారు వెళ్ళిపోమన్న వెంటనే రూత్ ఒక్కరితే ఏడ్చింది అనుకుంటున్నారా? ఓర్ఫా కూడా ఏడ్చిందండి. వారిద్దరూ కలిసి ఎలుగెత్తి ఏడవగా అప్పుడు ఓర్ఫా అంటుంది, నిన్ను వదిలిపెట్టాలంటే నిన్ను ఈ దుస్థితిలో, ఏ దుస్థితి, భర్తను పోగొట్టుకున్నావు, కన్న కొడుకులు పోగొట్టుకున్న దుస్థితిలో నిన్ను వదిలిపెట్టాల్సి వస్తుందని ముద్దు పెట్టుకుందండి. రూతు ఆమెను హత్తుకుంది. ఇద్దరు మంచి చేశారు, ముద్దు పెట్టుకోవడంలో తప్పేమీ లేదండి. అప్పుడు ఓర్ఫాని వెళ్ళిపోవడానికి ఆ మాట ఆవిడకి నచ్చి భారంగానే వెళ్ళిపోయింది. ఓర్ఫా ఏదో పెళ్లి చేసేసుకొని ఏదో జీవితం జీవించేద్దామని కాదు. సరే నేను అత్తగారికి ఇబ్బందిగా ఉండకుండా ఉండాలంటే ఇప్పుడు వెళ్ళింది అనుకోండి, ఆ అత్తగారితో పాటు వచ్చేసింది అనుకోండి, మరి ఓర్ఫాను కూడా పోషించాలి అత్తగారు, అవునా కదా? అలాంటి ఆలోచనలన్నీ ఓర్ఫాకు వచ్చి ఉంటాయి. అందుకనే పోలే అత్త, నేనేదో నా దారి చూసుకుంటాను, మీరు జాగ్రత్త అని. రూతు నేను వెళ్ళిపోతానని నువ్వు వెళ్ళిపోకు, ఆ రూతు వెళ్ళు అని మనం అలాగే అందా? అలా కూడా అనలేదు, అలా కూడా సలహా ఇవ్వలే. ఈవిడ వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. అప్పుడు అంటుంది, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళు అంటారు. అక్కడ ఎంత బాగా రాసిందండి, చూసుకో, నువ్వుని చూసుకోమని చూసావు పోయింది అని అందా, ఇంకొకటి చూసుకోవడం పోయిందని అందా? అలా తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకు ఆవిడ ఎలా వెళ్ళిందండి ఓర్ఫా. అప్పుడు రూత్ ఏమంటుందంటే, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వస్తాను, నీవు నివసించు చోటే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఏం తింటే అదే తింటాను, నువ్వు ఇస్తే కట్టుకుంటాను, నీకుంటే నాకు ఉన్నట్టే. ఈ మాటలన్నీ అక్కడ ఉంటాయి. అప్పుడంటే ఒకవేళ చచ్చిపోతే నీవు మృతి పొందు చోటని నేను మృతి పొందుతాను, అక్కడే నిన్ను కూడా పాత పెట్టుకోమని అడుగుతాను. అప్పుడు ఆమెంటది, మరణము తప్పమని ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయండి. ఎందుకంటే ఓర్ఫాది ఒక మంచి ఉద్దేశమే, రూతు అంతకంటే మంచి ఉద్దేశం. ఎందుకంటే రూతు దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డ కనుక
ఇప్పుడు అనేక మంది ఉన్నారండి ఊళ్ళో వాళ్ళు, ఈ అంతకట్టలో పేరేదో ఉంది, గొడ్ల వారిపాలెం, గొడ్రెడ్డి వారిపాలెం, ఏదైనా ఇక్కడ అందరూ చెడ్డోళ్ళే కదా, ప్రభు నమ్ముకొని మనం తప్ప, అవునా కదా? అలా అన్నారు కనుక ఊళ్ళో చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. మా పాస్టర్ గారికి దారి తెలియదు. ఆవిడ పోయేసరికి ఎక్కడికే వచ్చి ఆవిడ రూపస్ కుమార్ గారు చర్చ ఎక్కడని అడిగితే ఊళ్ళో వాళ్ళు, అమ్మ మీరు కొంచెం ముందుకు పెట్టి అలా తిరగండి అమ్మ అని దారి ఇచ్చారు. నిజంగా మంచోడు కాకపోతే పొమ్మలో పోయి పొమ్మలో పంపించాల. ఊళ్ళో వాళ్ళందరూ మంచోళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు. మనం ప్రభువును నమ్ముకున్నామని మనం మంచోళ్ళు, వాళ్ళు నమ్ముకోలేదు, వాళ్ళు చెడ్డోళ్ళు కాదు. వాళ్ళకి ప్రభువు తెలియదే, మనకి ప్రభువు తెలుసు. దేవుడికి స్తోత్రం. వారసకి కొంతే తెలుసు, రూతుకి ఇంకా తెలుసు కనుక అత్తను విడిచిపెట్టాడు. రూతు వారస కంటే కొంచెం ఆలోచన చేయగలిగే పరిధి పెద్దది కనుక ఆమెతో ఈ మాట్లాడుతుంది, నేను వెళ్ళిపోతానంత, నా తోడుకోవడం వెంబడి నేను వెళ్ళిపోతాను. కానీ ఈ పరిస్థితి ఏంటి? ఇలాగ ఇతరుల గురించి ఆలోచించగలిగే నేపథ్యం ఉన్నవాడే మంచి క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. మంచి క్రైస్తవుడు అంటే వాడే. ఆ నేపథ్యం మనకి రావాలి. ఇతరుల గురించి కొంత ఆలోచన చెయ్యాలి. నేను మళ్ళీ అంటున్నాను, నా అబ్బాయికి ఈ విజయాన్ని చాలా ఇష్టం అండి. ఆయన ఎప్పుడు మా అబ్బాయి నాతో అనేవాడు, డాడీ విజయాన్ని చేతిలో దిక్కుమాల సెలవు ఉంటుంది డాడీ, ఎప్పుడైనా సెలవు కొనొచ్చు కదా అన్నయ్యకి, సెలవు ఏదో చేసుకోవచ్చు కదా అని ఎప్పుడు అదే అనేవాడు. నేను అంటున్నాను, నేను అలాగే ఆలోచించగలిగే మనసు. కానీ ఈరోజు అదే విజయ్ ఇంకొకరికి సెలవు కొనిచ్చే స్థాయికి నా దేవుడు తీసుకెళ్ళాడు. ఒకప్పుడు 10 సంవత్సరాల బిడ్డలేరు, 13 సంవత్సరాల బిడ్డలేరు, నాకు తెలియదు. కుర్రోడు కదా, ఇంకా పుడతారులేంటి. అప్పుడు నాతో రోజు మా ఇంటికి గుమ్మం దగ్గర వెళ్ళిపోతూ 13 సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరున్నారు. నాకు దారం పెరిగిపోయింది. నాకు తెలియదురా నిజంగా విజయ్, నీ కొరకు నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తానని నిజంగా కన్నీటి ప్రార్థన చేశాను. ఎందుకంటే మా ఫ్యామిలీకి చాలా ఇష్టమైన పెట్టండి అతను. ఆశ్చర్యం పెట్టండి. ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడు, అన్నా కన్సీవ్ అయింది. ఇప్పుడు ఒక్కరు కాదండి, ఇద్దరు. అసలు నా ఆపలేకపోతున్నాం. కొడుకు వచ్చే ఏడాది అది కూడా వచ్చి కూర్చొచ్చే మా బ్యాట్స్ మీద. దేవుడికి స్తోత్రం. ఐ కెన్ టెల్ యూ సంథింగ్, when you start thinking about other people, ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి ఆలోచన ప్రారంభిస్తావో నీలో నుంచి మంచి క్రైస్తవ్యం బయటికి రావడం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు మంచిని ఆలోచించు. రూతు చేసిన పని అదే. ఆవిడ అత్త గురించి ఆలోచిస్తుంది అని అనుకోకండి. ఒక మనిషి జీవితం గురించి ఆలోచిస్తుంది. నేను వదిలిపెట్టేస్తే ఒక గతి అవుతుంది. నేను వదిలిపెట్టేసేస్తే నేనైనా కొంచెం చిన్నదాన్ని కనుక ఎంతైనా తిని ఉండగలను. ఆవిడ ఎంత తినకపోతే ఆవిడ ఆరోగ్యం ఏమైపోతుంది. ఎంత ఆలోచించింది. అందుకని ధైర్యం చెప్పడానికి ఏముంటుందంటే, ఏదో మాట వరుసగా అనట్లా, నేను వస్తానండి అనట్లా, నువ్వు ఎక్కడ చేస్తావో అక్కడ చేస్తా అంటే అంతం వరకు నేను నీకు తోడుగా ఉంటాను. ఇది క్రీస్తు యొక్క లక్షణం. అంత 28 చివరి వరకు అంటారు, పైన క్రింద కూడా నాకు అధికారం ఉంది, అంతం వరకు నేను మీకు సదాకాలము తోడై ఉంటాను అనే వాగ్దానం ఒక క్రీస్తు ఇచ్చినట్లుగా రూపిస్తుందని ఇక్కడ. అప్పుడు ఏం జరిగిందంటే ఇద్దరు కలిసి ప్రయాణం కట్టారు. తీర ప్రయాణం కట్టి 2వ అధ్యాయానికి రావడానికి మొదటి అధ్యాయం చివరి వాక్యంలో వారిద్దరూ యవన కోత ఆరంభంలో బెత్లెహేము చేరారు. కోత కాలంలో వచ్చారంట వాళ్ళిద్దరు. అప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ బెత్లెహేము చేరారు. అక్కడ ఏం చేయాలో తెలియట్లేదు. అన్ని ఆస్తులు పోగొట్టుకున్నారు. ఏదో ఇలాంటి పొలం పక్కన ఉన్నటువంటి ఒక చిన్న పాకలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం చేద్దాం, ఎలా తిందాం, ఏం చేద్దాం. అప్పుడు నయోమి అంటుంది, అమ్మాయి నువ్వు ఏమనుకోవద్దు, కోతకాలంలో ఉన్నాం కదా, పరిగెత్తి వాడు కట్టుకొని వెళ్తుంటాడు, ఆ గింజలు కొన్ని రాలిపోతుంటే కొంచెం ఆ గింజలు ఎరుపు రాకపో, ఆ ఏరుపు వస్తే మన ఇద్దరం తినచ్చు. అలాగ వారిద్దరు మాట్లాడుకున్న సందర్భంలో రూత్ అంటున్న మాట ఏంటో తెలుసా? మోయాబీయురాలైన రూత్ అంటుంది, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలను వారి వెనక పరిగణేరు పొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి
ఇక్కడ ఉన్నారు కనుక చెప్తున్నాను నేను. అమ్మతో నాన్నతో చెప్పండి, అమ్మ మా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తున్నాం, వెళ్ళొద్దని ఏమి అనరండి. కానీ ఎవరి జాగ్రత్తలో పడుకుంటారు. నీ జాగ్రత్త ఇప్పుడు ఒక్క కొడుకును వదిలిపెట్టి వచ్చానండి. వాడికి అనుక్షణం మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తూనే ఉంటాము, ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే ఒక్కడే కొడుకు, ఎక్కడో దేశంలో ఉన్నాడు. జాగ్రత్త వద్దా? నేను మళ్ళీ అంటున్నాను, ఆడపిల్లలైతే మరింత జాగ్రత్త కావాలా వద్దా? రూతు ఎంత మర్యాదస్తులంటే వార్మికల్ లర్న్, రూతులో ఏం నేర్చుకోవచ్చంటే వెళుతున్నారు. చెప్పండి, మీ ఆత్మీయ తల్లికి చెప్పండి, మీ ఆత్మీయ తండ్రికి చెప్పండి, అయ్యా పిల్లలు పంపిస్తున్నాం అయ్యా, కాలేజీలో సీట్ వచ్చిందయ్యా, అక్కడికి జాయిన్ చేయడానికి వెళ్తున్నారయ్యా, ఇదిగో అని ప్రార్థన చేయించి పంపించేవాడు కావాలి. ఎంత బాగా అడుగుతుందంటే అది మాట్లాడుకున్న మాటల్లో ఉన్న సీరియస్నెస్ని చూసి పోయి నన్ను వెళ్ళమంటావా ఆడెవడన్నా దొరుకుతాడని వెళ్తున్నావా అని అనొచ్చేమో. ఏమో చెప్పలేదు కదండి మనుషుల మనస్తత్వం. నవ్వుకున్న ఒకవేళ అయ్యో మేము ఆనేసింది అనుకోండి, ఎంత హర్ట్ అవుతుంది అమ్మాయి. ఊరికి ఎందుకే కిందకి వెళ్తున్నావు, ఎవరు ఉన్నాడా అన్నాం అనుకోండి, ఎంత హర్ట్ అవుతారు. అందుకని అన్ని విన్నటువంటి రూత్ అంటది, మీరు అంటే మీరు ఎలాగ వయసు అయిపోయింది, మీరు వెళ్ళి పరిగెళ్ళి ఎదుర్కోరాలేదు, నన్ను పంపిస్తే నేను ఎదుర్కొని వస్తాను. అప్పుడు అన్నట్టు కుమారి నువ్వేమో జరగబోయే కార్యానికి దేవుడు మార్గం తెరవడం అంటే అదే. జరగబోయే కార్యానికి దేవుడు తెరిచే మార్గం దైవజనుల దగ్గరికి వచ్చి చెప్పడం వల్ల ఆ మంచి జరుగుతుంది, ఆ మంచి జరుగుతుంది. చాలామందికి పాస్టర్ గారికి చెప్పాలా, పాస్టర్ గారిని పిలవాలా, అంటే పాస్టర్ గారికి చెప్పారు బాబు ఆయన వచ్చినట్టు కామెంటాలని ఇట్లంటారు, ఇంటికి వచ్చి పడవా అలాగే అనుకుంటావు. అందుకని ఆవిడ చెప్పిన వెంటనే వెళ్ళు అని అందండి కుమారి. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయివారు వెనక పొలములో ఏరుకొనేను. అదే పద్ధతి, స్టైల్గా వచ్చేసి గబగబా ఏరేసుకోలేదండి. ఆ పనులు కోసేవారి వెనక, నేను మళ్ళీ అంటున్నాను, నువ్వు వెనక ఉంటే దేవుడు నేను ముందుకు తీసుకొస్తాను. దేవుడు తీసుకోవాలి. నేను వెనక పని చేసినాను, నేను బ్యాక్ ఎండ్లో పనిచేశానండి. మీకు తెలియదండి, ఈరోజు ఏదో దేశాలు తిరుగుతున్నాను అని మీరు అనుకోగలరు. ఇప్పటికే నేను చాలా దేశాలు తిరిగాను, అందులో యాడ్ అయింది అమెరికా. నేను వెళ్ళింది మిషన్ ట్రిప్ కూడా కాదండి, మా అబ్బాయిని చూడడానికి వెళ్ళాను. కానీ దేవుడు దాన్ని మిషన్ ట్రిప్గా మార్చేశారు. మొత్తం 77 రోజులు వెళ్ళారు. మా అబ్బాయితో నేను ఉన్నది 7 రోజులు, మిగిలిన 70 రోజులు దేవుని పరిచర్యలోనే ఉన్నాను. 7 స్టేట్లు తిప్పేశాడు. దగ్గర 30 నుంచి 40 వర్తమానాలు అక్కడ మన తెలుగు వాళ్ళ మధ్యలో, ఇంగ్లీష్ వాళ్ళ మధ్యలో, మలయాళీస్ మధ్యలో నేను అందించి వచ్చాను. ఎందుకంటున్నానంటే ఇది వెనకుండు. నేను ఒకప్పుడు ఇలాంటి బరకాలు వేసాను, చెప్పుల దగ్గర నన్ను కూర్చోబెట్టేవారండి. చెప్పులు పట్టుకుపోతున్నానని పాస్టర్ గారు నన్ను అక్కడ కూర్చోబెట్టేవారు. వాక్యం చెప్పులు ఉన్న స్థలం నుంచి మళ్ళీ నేనే అన్ని జతగా పేర్చుకొని ఒక కుర్చీ వేసుకొని కూర్చొని వాక్యం వినేవాడు. ఇంకా చెప్పాలంటే మహాసభలు జరుగుతుంటే ఆడవాళ్ళ బాత్రూంలో, మగవాళ్ళ బాత్రూంలో బ్లీచింగ్ చెల్లించారండి నాతో. ఎక్కడ బ్లీచింగ్ వెళ్ళి అక్కడెక్కడ చెల్లించి మూతికి గుడ్డ కట్టుకొని వెళ్ళి చెల్లి వచ్చాను. సాయంత్రం సభకి మళ్ళీ స్టేజ్ అంతా రెడీ చేసేవాడు. మొత్తం ఈ డెకరేషన్ అంతా నాతో చేయించేవాడు. వాయిద్యకారులందరికీ నేను టీ ఇచ్చేవాడిని అండి. నేనే పట్టుకెళ్ళి స్వయాన్ని టీ ఇచ్చేవాడిని. పాస్టర్లు అందరూ స్నానాలు చేసేసి వాళ్ళ కింద బట్టలు ఆరేసుకుంటే నన్ను పిలిచి, ఇదిగో మందులు ఎక్కడకుండా డ్రాయర్ నాదే తెచ్చే అనేవాడు. పట్టుకెళ్ళి ఇచ్చేవాడిని అండి. దేవుడే ఊరుకోలేదండి, దేవుడే ఊరుకోలేదు. మళ్ళీ చెప్పనండి, ఆ ఒక్క స్టేజ్ మీద చేసానేమో ఇప్పుడు నేను వేయకుండా కొన్ని వేల స్టేజ్లు ఎక్కించాడు దేవుడు. నువ్వు కొంచెం అలా బ్యాక్ ఎండ్లో ఉండడానికి ఇష్టపడదు మిత్రమా. అన్నిట్లో నేనే ఉండాలి కాదు, నువ్వే ఉంటావు. ఎప్పుడు బ్యాక్ ఎండ్లో ఉండు, బ్యాక్ ఎండ్లో ఉంది. ఇప్పుడు ఈ విజయాలు పెద్ద సౌండ్ ఆపరేటర్, ఇంత పొట్ట, ఇంత శరీరం అది అది వచ్చేసిందండి. కానీ ఒకప్పుడు ఎన్ని అవమానాలు పడ్డాడో నాకు తెలిసింది. అది ఎన్ని స్థలాల్లో విజయ్ నేను ఉన్న చెప్తూనే ఉంటాను. ఎందుకంటే చాలా అవమానించాడు. వాడిని కొట్టనిచ్చేవాడు కాదు, వాయిద్యాలు వాయిస్తూ నాకు నేను మొదలెట్టేవాడుగా అని జోకులేసిన వాళ్ళు ఉన్నారండి.
కానీ ఈరోజు మా కాకినాడలోనే ప్రామినెంట్గా గుర్తింపు పొందినటువంటి బ్యాట్స్ ప్లేయర్లో మా విజయంలో దేవునికి స్తోత్రంగా ఉన్నాడు. అవునా కదా? అవునా కదా? ఐ కెన్ టెల్ యూ సంథింగ్, నువ్వు బ్యాక్ ఎండ్లో పని చేయడానికి ఇష్టపడు. అందుకనే వెనకే ఉంటుందండి. చాలా మంది వెనక ఉండడానికి ఇష్టపడరు. అంటే మేము ముందే ఉండాలండి. మా పేరు కావాలిగా, మేము వస్తాం. నీ పేరు నా పేరు ఇక్కడ ఎవరు పిలిచినా పిలవకపోయినా ఆయన పిలవబోతున్నాడు. ఆయన పిలుస్తాడు. పేరు పెట్టి నేను నిన్ను ఎరిగి తిని తెలుసు నాకెవరో. అందుకని అంటున్నాను, ఆమె వెనక వెళుతోందంటండి. ఈరోజు వెనక ఉంటే నష్టమేమీ లేదు. ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి, ఏ స్త్రీ? 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎక్కడుందంటండి? ఆయన వెనక తట్టుగా వచ్చి వస్త్రపు చెంగును ముట్టుకుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వచనం చదివితే యేసు ప్రభు మరి ఏం చేశారు అక్కడ అని వెనక అనే దాని గురించి చెప్తున్నా. మార్కు సువార్త 5:33 ఏముందండి? త్వరగా చదివి సహాయం చేయండి. ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది. ఈరోజు నేను అంటున్నాను, అంత ముందు ఆమె ఎక్కడ ముట్టుకున్న ఆయన వస్త్రం చెంగుని వెనక ముట్టుకున్న ఆవిడని ఎక్కడ తీసుకొచ్చాడు నా ప్రభు? ఎదుటికి తీసుకొచ్చాడండి. నువ్వు వెనక పని చేయ మిత్రం. నేను అలా వెనక పని చేశాను కనుక ఈరోజు ముందుకు వచ్చాను. యాకోబు ఎక్కడున్నాడండి? ఏసావుని ఎదుర్కోవడానికి భయపడి ఆస్తిని 2 ముక్కలు చేసేసి, ఒకవేళ అన్న అడిగితే మా వెనక వచ్చుచున్నాడని చెప్పు అంటాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వెనక వస్తున్నానని చెప్పన్నాడు. అలాంటి యాకోబు ఏమైపోయాడు? ఇశ్రాయేలు జనాంగంగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వెనక పని చేయడానికి ఇష్టపడతావా? అందరికీ ముంపనే కావాలి. స్టైల్గా ఇక్కడే నేను అన్ని పనులు చేస్తాను. నేను బరకాలు వేస్తాను, కుర్చీలు చదువుతాను, పాస్ట్ గారు వచ్చేసరికి బలిపీఠం గురించి సిద్ధం చేస్తాను. ఇవన్నీ నన్ను ఈరోజు ఆశీర్వాదకరంగా మార్చి రూతులోంచి మనం అవే నేర్చుకుంటున్నాం. ఆవిడ ఏం చేస్తుందంటే వెనక వచ్చిందంటండి. వెనక వచ్చి ఆమె ఏరుకుంటుందంట. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈ లోపులో బోయేజు ఆ పొలపు ఓనర్, ఆ పొలానికి ఓనర్ ఆయన వచ్చాడు కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను పోయేవారు వెనక పొలంలో ఏరుకొని ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమెలెకు వంశపు వాడైన బోయేజు. మొత్తం కాదు, ఆ పొలంలో ఆ భాగం బోయేజు. ఈ లోపల బోయేజు వచ్చాడు. చూడండి, బోయేజు నుంచి మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? బోయేజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండునుగా కానీ చేను పోయి వారితో చెప్పగా. పని చేస్తున్న వాళ్ళంటే చులకనగా చూడకండి. పని చేస్తున్న వాళ్ళని తక్కువగా అంచనా వేయకండి. పొలంలో పని చేస్తున్నారని రే పనికి మన గాడిద సరిగా ఆ క్యాపెట్ రా అది సరిగా పెట్టు. ఇలా మాట్లాడే ఓనర్లు నేను చూసా. అలా మాట్లాడే వాళ్ళని చూసా. నీ పొలం పెద్దలు నేను మళ్ళీ అంటున్నాను, పని చేస్తున్నాను తక్కువగా చేయకండి. ఎవరైనా పని చేస్తున్నాను అనుకోండి మీ పక్షంగా, ఒకవేళ నా కారు తుడుస్తాను అన్నాడు అనుకోండి, ఎవరైనా వచ్చి వాడు తుడుస్తున్నప్పుడు నేను అనాలి, థ్యాంక్స్ రా బాగా నుంచి కొంచెం అర్థం కూడా తుడుస్తుంటే బాగుంటుంది ఏమంటే వెంటనే తుడిచేస్తాడు. ఏడ్రది ఆ పని ఏంటి? అదే ఇది కొట్టిరాడు ఎట్లాగా అన్నాను అనుకోండి, అడిగి తొడనా తుడుగా అని పోతాడు. పని చేసే వాళ్ళని గౌరవించండి. అది దేవుడి పని అవనియండి, మీ ఇంట్లో పని అవనియండి. మా ఇంట్లో పని మాకు సహాయం చేయడానికి ఒక ఆవిడ వస్తాడు. ఆవిడ పల్లెడు రోజు మాకు వచ్చి సహాయం చేస్తుంటే అమెరికా నుంచి పాస్టర్ గారు మాట్లాడుతూ సరే ఆవిడకి ఇచ్చారు ఫోన్. ఆవిడ అయ్యారు బాగున్నారా అని పలకరిస్తే నేను ఇంకేం మాట్లాడో తెలియక అమెరికా నుంచి నీకు ఏమైనా కావాలా తెచ్చిపెట్టినా అన్న. ఏమొద్దయ్యా, మీరు వచ్చేస్తే చాలు, మీరు వచ్చే క్షేమంగా వచ్చేది చాలు అన్న ఆవిడ మంచి మనసుతో. తీరా వచ్చేసింది కానీ ఆవిడకి ఏమీ తేలా. ఎందుకంటే నాకేం తెలుస్తే ఆవిడకి ఏం తేవాలో. పైగా మా పాస్టర్ గారు చెప్పకుండా తెచ్చామంటే అది పెద్ద గొడవ. అవునే కదా బ్రదరు. అందుకని నేను కామ్గా వచ్చేసాను. వచ్చిన తర్వాత మా పాస్టర్ గారు అంటున్నారు, పాప అంత నోరు తెరిచి అడిగింది కదయ్యా, మరి దానికి ఏమైనా తేవాల్సిందంటే ఏం తేమంటావు? ఇస్త్రీ పెట్టి తేనా, లేకపోతే ఏదైనా చీర దానికి ఏం తేవాలో కూడా నాకు తెలియదు అన్నాను.
అప్పుడు ఆవిడని అడిగారు, ఇవి అయ్యి వచ్చేసారు కదా, అయ్యి నిన్ను అడుగుతున్నారు ఏం కావాలి నీకు అంటే, వెంటనే అడిగేస్తున్నాను నాకు టీవీ కూడా పెట్టమా అడిగిందిగా. 32 inches టీవీ అంటే 12,000 అనుకో కొంచెం. ఓ ఒళ్ళంతా పొడిపోయిందండి, ఇల్లంతా ఆనందపడిపోయారు. నేనే తీసుకెళ్ళి ప్రార్థన చేశాను, ఇంట్లో పెట్టి వచ్చాను. ఒక్కడ చెప్పనా మీకు, పనిచేసేవాడిని గౌరవించాలి, పనిచేసేవాడిని గౌరవించాలి. అది మీకు చేయాల్సిన దానికంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువే చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ వచ్చే పొలంలో పనిచేసేవాడితో ఏమంటాడో తెలుసా, యెహోవా మీకు తోడే ఉంటుంది. ఆ పనిచేసే వాళ్ళందరూ ఇలా నాటుతున్నారు. అయ్యి ఆ మాట విని అందరూ అయ్యా వందనాలు, ఎప్పుడు వచ్చావు, ఎంత బాగా పలకరిస్తున్నారంటే, యెహోవా మీకు తోడే ఉందిగా. ఎందుకంటే నా దగ్గర పని చేయడానికి మీకు శక్తి కావాలి. ఆ శక్తితో మీరు పని చేస్తేనే నాకు డబ్బులు నేను ఇస్తాను, నా పని అవుతుంది మీకు. అవునా కాదు? అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి, వాళ్ళు ఏమన్నారు, చేయించుకుంటావు జాగిరే రూపాయి పాప పెట్టావు అని అన్నారు అనుకుంటున్నారా? వాళ్ళు ఏమన్నారు చదవండి అక్కడ, యెహోవా మీకు తోడే ఉండును కాక అని పోయేదంటే వాళ్ళు ఏమంటున్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక. అదే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటేనే కదా మనకు పిడికిడి పెట్టడం. అర్థమవుతుందా నా భాష, నా బోధ? ఇదంతా ఈ వృత్తులోంచి మనం నేర్చుకోవచ్చు. నయోబిలో నేర్చుకోవచ్చు, రూతులో నేర్చుకోవచ్చు, వార్ఫలో నేర్చుకోవచ్చు, బోయోజులో నేర్చుకోవచ్చు. ఈరోజు నువ్వు నేర్చుకుంటున్నావు ఆ వాక్యం. వార్ఫలో మంచిది నేర్చుకున్నాం, నయోబిలో తగ్గింపు నేర్చుకోగలిగాం, రూతులో ప్రేమించగలిగే తనాన్ని మనం నేర్చుకుంటున్నాం. బోయేజులో ఆ ప్రేమతత్వం చూడండి, పని చేస్తున్నారని కించపరచలే, నీకు దేవుడు తోడే ఉండు గాక అంటే వీళ్ళందరూ అంటున్నారు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు గాక అని అన్నారు. అలా అన్న తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు బోయేజు కోయివారి మీద ఉంచబడిన ఆ పనులను పిలిచారు. ఎవరు లీడర్ ఉంటారు కదా, వీళ్ళందరినీ నడిపించాయన ఆయన పిలిచాడు. పిలిచి నేను దాన్ని చూస్తున్నాను, ఆ పిల్ల ఎవరో వచ్చి ఆయన ఇంకా పడుతున్నామని ఏరుకుంటుంది. ఆ పిల్ల పని చేయడానికి వచ్చిన వాళ్ళందరూ పని చేస్తున్నారు, ఆ పిల్ల మట్టుకు ఏరుకుంటుంది. అసలు పిల్ల ఎవరో. అప్పుడు చెప్తున్నారు ఏమని, అయ్యా ఓయ్ అక్క కిందికి వెళ్ళమంటాడు. ఎప్పుడైతే అడిగాడో వెంటనే తను చెప్తున్నాడు, ఏం గుర్తులేదా మన బెత్లెహేములో నయోమి పడుతుంది, కష్టం వచ్చిందని బోయ వెళ్ళిపోయింది కదా, అవి వెళ్ళి భర్తని కొడుకుని తెలుసు నయ్యం కోడలే, అవి కోడలివిడి. ఆ చెప్పు దేవుని ఆ పనివాడి ఈమె మోయాబు దేశం నుండి నయ్యంతో కూడా తిరిగి వచ్చిన మొయ్యూరాయులైనటువంటి యవనస్తురాలు అర్థాలకై ఆమె, నేను కోయివారు వెనక పనుల మధ్య ఏరుకొని కూర్చుంటకు దయచేసి నాకు సెలవిమ్మని నన్ను అడిగింది. ఏం నేర్చుకుంటున్నారు? నేర్చుకుంటున్నారా మీరు? అయ్యి బాబు ఇప్పుడు ఆపుతా అక్క, నువ్వు స్తంభం చాటునున్న స్వరం మట్టి బయటకు వచ్చేస్తుందక్క, నువ్వు కింద కూర్చొని మాట్లాడుతున్నావు, ఈ కనబడిపోతున్నా నీ పంతులు గడికని చెప్పి నువ్వు కిందకి వెళ్ళిపోయి మాట్లాడుకో. నీ ఫోన్ నీకు ఇంపార్టెంట్. ఈ వాక్యం కంటే కూడా నేను తప్పు పట్టట్లా. అందులో 2వ సెషన్కి వచ్చేటట్టు చూడకపోవాడు, మనకేదో కొంచెం సీరియస్గా ఉంది, అయితే మామూలుగా నడపట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఊరికే ఏరేసుకోలేదండి. ఎవరినైతే నాయకుడిగా పెట్టారో ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి అంటే నేను ఏరుకొచ్చా అని అడిగిందంట. అప్పుడు పాపం చాలా కష్టాల్లో ఉండి ఇక్కడికి వచ్చారని నేను కూడా ఏరుకోమని ఆవిడకి అవకాశం ఇచ్చాను. పనుల మధ్యని ఏరుకొని కూర్చుకున్నట్టుకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకుంటుంది, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండేనని వాడు చెప్పాను. చూడండి, గమనించండి, మనం ఏరుకునేటప్పుడు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు అలాగే ఉండాలి. గంట తరబడి కంపల్లో ఉండి ఎప్పుడో తీరిగి చేసుకొని రావడం కాదు. కొంతసేపు మాత్రమే ఇంట ఉంది, మిగిలినంతా ఏరుకుంటుంది. ఎంతమంది ఏరుకోవడానికి వస్తున్నారు ఇక్కడికి? కొంతసేపు మాత్రమే మనం లోకల్లో గడపాలి, మిగిలినంతా దేవుడి దగ్గర ఏరుకోవాలి. నేర్చుకోవచ్చండి. ఈ మాటలన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మనం నేర్చుకోవచ్చు. ఆమెకి ఏరుకోమన్నారు కదా అని చెప్పేసి పులోమని ఏరేసుకోవట్లేదు. అంటే బాధ్యతలు వదిలేస్తారు కొంతమంది.
ఇంకా చర్చికి వెళ్తున్నారు కదా, నీ మొగుడు పిల్లలు ఇంకేం పట్టి ఉండదు, కొంపలు ఏమైపోయినా పర్లా. ఏమో ఎక్కడేమో భక్తి చేస్తున్నావు బాబు, భక్తే బాబాయ్. నీ భక్తిలో నీ మొగుడు ఏమైపోతున్నాడో చూసుకోవా, నీ పిల్లలు ఏమైపోతున్నారో, ఇల్లు ఏమైపోతుందో చూసుకోవా. అది కాదు, కొంతసేపు లోకంలో మీ ఇల్లు మీ బాధ్యతలు చూసుకోండి. దేవుడి దగ్గరికి వచ్చి ఆవిడ పద్దాక ఇదే పని చేయట్లే, పద్దాక అదే పని చేయట్లే. అర్థం చేసుకోండి మీరు. ఇంకా ఏరుకోమన్నాను కదా అని అలా ఏరేసుకోవట్లేదు అని ఓనర్ గారితో చెప్తుంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? అప్పుడు పోయేసి రూతుతో అంటున్నాడు, అమ్మాయి నా కుమారి అని పిలిచాడు. ఆవిడ దగ్గరకు వచ్చినప్పుడు నా మాట విను. ఏంటయ్యా? వేరొక పొలంలో ఏరుకొంటకు పోవద్దు. ఇక్కడ ఏరుకుంటావు కదా, ఇక్కడే ఏరుకో. నీకు ఎక్కడెక్కడో వేస్తారు విత్తనాలు, పరుగులు పెట్టేసి అక్కడికి ఏరుకోవడానికి వెళ్ళిపో. చాలా మందికి ఉన్నటువంటి దౌర్బల్యం అదే. నువ్వు ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఏరుకో. ఇంకో మాట ఏమన్నా తెలుసా? వేరొక పొలంలో ఏరుకున్నట్టుకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చటే పనికత్తెల యొద్ద నిలకడగా ఉంది. ఈ మూడు నేర్చుకోవాలి. మన భక్తిలో ఒక పూటకో చర్చ్, పూటకో పాస్టర్, పూటకో సహవాసం, మించి పూటకో దేవుడు. యేసుప్రభు ఏం చేశాడండి? మరి ఏదో వస్తాను, ఏమీ చేయలేదండి. మరి ఏం చేస్తావు? అందుకేనే బాబు అందులో వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపో. నువ్వు ఇందులోనూ ఉండవు, అందులోనూ ఉండవు, ఎందులో నువ్వు లేనాడు, అక్కడ అసలు ఉండవు. అందుకని అంటున్నాడు, ఊరికి నీ ఏరుకోవా, అక్కడికి వెళ్ళకు. రెండోది ఏమన్నాడు తెలుసా? విడిచిపెట్టద్దు. నీ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టదు. ఇప్పుడు చూడండి, దిక్కుమాలి సెల్ ఆవిడ బయట తీసుకుపోయిందండి. నాకు ఉందండి సెల్, ₹1,00,000 పైన. అది యాపిల్ ఫోన్, ఎక్కడ పెడిచాను మీకు ఉంది. పోయిన సంవత్సరం మా ఆవిడ అమెరికా వెళ్ళినప్పుడు నేను గిఫ్ట్ కింద తెచ్చి పెట్టిందండి. ఈ దిక్కుమాలి సెల్ ఎప్పుడు 4 సార్లు పడిచి ఉంటాను. నాకు అంత మాట. ఆఫ్టర్ ఆల్ సెల్ ఫోన్ దేవుడు వాక్యం వినకుండా బయట తీసుకుపోతాను నేను. అది బట్టి అంటారండి. ఆవిడ ఏమనకూడదండి, ఎందుకని సంగ పెద్ద. మళ్ళీ ఏంటంటే లాజరస్ గారు ఇలాగన్నారు. లాజరస్ గారు అన్నబట్టి దేవుడు అంటున్నాడు, వచ్చిన గొడవ అది మనకి అర్థం అవ్వట్లేదు. నువ్వు విడిచిపెట్టద్దు. ఆఫ్టర్ ఒక సెల్ ఫోన్ నీ భక్తిని నిర్వీర్యం చేసేస్తే సెల్ గొప్పదా, నీ దేవుడు గొప్పడా? నేను ఎవరిని కించపరచట్లేదు. ఒక అట్టి పండు, ఒక యాపిల్ పండు నీకు కడుపు తెప్పిస్తే ఇంక యేసుప్రభు రక్తం ఎందుకు? యేసుప్రభు గొప్పడా, అట్టి పండు యాపిల్ పండు గొప్పదా? నేను ఓపెన్గానే అంటాను, నీ బైబిల్ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి అంటారు. మీ ఇంట్లో బైబిల్ పెట్టుకుంటేనే ఎంత అయితే బైబిల్ అమ్మేవాడి ఇంట్లో గిన్నె ఉండదా? నవ్వుతాడ. ఒక్క బైబిల్కే నీకు ఇన్ని ఆశీర్వాదాలు అయితే బైబిల్ అమ్ముకునే వాళ్ళకి 2 బైబిల్ ఉంటాయి. వాడికి ఎంత ఉండాలి? ఇవన్నీ పెచ్చమాటలు. అందుకని ఖచ్చితంగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. విడిచిపెట్టద్దు, నిలకడగా ఉండు. అన్ని కుటుంబం నుంచి వచ్చాను. ఎంత భక్తి చేశారో నాకు తెలుసు. ఎప్పటికీ మా కాకినాడ గురుస్వామి అంటారు, లక్ష్మణ్ ఏంటి లక్ష్మణ్ నువ్వేంటి ఎలా మారిపోయావు? అందులో స్వామి అంటాడు, ఇప్పుడు శబరిమల యాత్రలో ప్రోగ్రామ్ అంతా పెట్టాడు. పెడితే నేను అన్నాను, ప్రోగ్రామ్ చాలా బాగా పెట్టావు ఆయన, చక్కగా అంతా పెట్టాడు. అన్నయ్య క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటట్టు నువ్వు ప్రార్థన చేయండి. ఆయన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు వెళ్ళేదేమో శబరిమల. నేనంట నీ ఆశీస్సు మాకు ఎప్పుడు ఉండాలని అన్నాడు. ఎందుకో తెలుసా అండి? అదే నీ మంచితనం, అదే నీ క్రైస్తవ్యం. నీ క్రైస్తవ్యం ఎంత గొప్పగా ఉండాలంటే, అది ప్రభు తెలియకపోయినా నువ్వు తెలుసుకున్న దేవుడు గొప్పవాడు తెలిస్తే చాలు. దేవుడికి స్తోత్రం. నువ్వు తెలుసుకున్న దేవుడు గొప్పవాడు బంగారం అది ఆడికి తెలిస్తే చాలు. అది వచ్చారో లేదో, బాప్తిసం పొందారో లేదో, 2 రాక్షసులు బాధపొందారో లేదో మనకంత అవసరంలే. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటేనో గొప్పడు. ఆశ్చర్యం ఏంటంటే, పోవద్దు, నిలకడగా ఉండండి. అప్పుడు ఏమన్నాడు తెలుసా అండి? వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను. చూడండి, కేర్. అర్థమవుతుందా? దేవుని కేర్. నేను ఎప్పుడు ముట్టుకోకూడదు. ఎందుకంటే రూతు యవనస్తురాలండి. పైగా భర్త చనిపోయిన విషయం తెలిసిన తర్వాత ఆ స్త్రీలకి చాలా చులకనండి. మన ఇండియాలో మరీ చులకన. భర్త చనిపోయాడు, ఆవిడికి భర్త లేడు అంటే ఎప్పటికాడు జోకులు వేసేస్తుంటాడు.
ఎవడి కాడు ఏదో ఒక మాట అనేస్తాడు. అవునా కాదు? నేను నిన్ను చూశాను. అలాంటి భర్తలు లేనో నేను ముగ్గురిని పెంచుతున్నాను నేను మా ఇంట్లో. నేను మళ్ళీ చెప్తున్నానండి, భర్త లేడు అంటే చాలా చాలా చులకనగా మాట్లాడే సమాజం మాది. అందుకనే యవ్వనస్తులకు చెప్తున్నాం, రే ఆ పిల్ల ఏదో ఏరుకోవడానికి వచ్చిందని చెప్పి దాన్ని జోకులు వేసి అవి ఇవి వేయకండి. మర్యాద ఆ అమ్మాయి విషయంలో నా దేవుడు అదే అంటున్నాడు, నీ విషయంలో కూడా అదే చేస్తాడు. నీ విషయంలో కూడా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నా బిడ్డ ఈ మార్గములలో యెహోవా నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వారు మీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీదుగా ఎత్తి పట్టుకుంటారు. నీ మీద ఒక కన్సర్న్ ఉందండి ఆయనకి, నీ మీద ఒక ప్రేమ ఉంది, నీ మీద ఒక బాధ్యత ఉంది ఆయనకి. వదిలేడు. నేను మళ్ళీ చెప్తున్నానండి, వదిలేడు. నేను ద్వారకా ఒక పిల్ల ఉందండి ఈ ఊళ్ళోనే, ఆ సహవాసం ఉంటుంది. నాకు ఈ మధ్య ఏదో ఆపరేషన్ అయిందండి ఒక 2 రోజుల క్రితం. మా పాస్టర్ గారు వస్తూ దానికి ఇన్ని ఫ్రూట్స్ ఇన్ని డబ్బులు తీసుకొచ్చారండి. దేనికి ఇవన్నీ అంటే ద్వారకా ఇవ్వడానికండి. అది ఎప్పటికో తెలుసు మాకు ఆ పిల్ల. నేను అంటున్నాను, ఎందుకు నీకు ఏమనిపించింది అని. దేవుని ప్రేమ అండి, ఆ కన్సర్న్ నీకు దేవుడు ఇచ్చాడు. బోయేసి ఇక్కడ దేవుళ్ళ మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? జాగ్రత్త, పిల్ల మీద మీరు కన్ను కూడా వేయకూడదు. చెయ్యి పక్కన పెట్టండి, కన్ను వేయడానికి కూడా లేదు రా. అమ్మాయి నువ్వు ధైర్యంగా ఉండవు. ఇదే మాట నేను మీతో చెప్తున్నాను. మీ మీద మీ కుటుంబాల మీద దేవుడు కన్ను దృష్టి. మీరు ధైర్యంగా ఉండండి, అన్ని ఆయన చూసుకుంటాడండి. ఏం కంగారు పడకండి, దిగులు పడిపోయి ఆందోళన తెచ్చుకొని అవ్వలేమో అనేటువంటి భయంతో మీరు ఉండకండి. ఈ ఉపవాస దీక్ష మీ కొరకే. అందుకని అక్కడ ఏమంటున్నాడో తెలుసా? నువ్వు వెళ్ళు, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించు. నీకు దాహమగున్నప్పుడు కొండలు ఎత్తుకుపోయి పనివారు చేసిన నీళ్లు తాగు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నువ్వు చేదుకొని తాగు అని అనట్లే, వాడు చేదుకున్న నీళ్ళు అక్కడ ఉంటాయమ్మా. వెళ్ళి ఒక చెంబుడు అంటే దాహం వేసినప్పుడల్లా తాగు. ఎంతమందికి అర్థమవుతుంది? నీ దేవుడు నీ దాహాన్ని తీరుస్తాడండి. నువ్వు చేదుకోవాల్సిన పని లేదు, కానీ నీ కోసం చేతి సిద్ధం చేసి పెట్టాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన సిద్ధపరిచినవి మన కళ్ళకి చెప్పండి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి చేయబోయే వేళలో ఉంటాయి. ఆ సహవాసంలో ఒక ఆవిడ ఉండేది, ముసలి వాళ్ళు ఏది నేను చనిపోయారు. చాలా కాలం క్రితం జరిగిన యథార్థ సంఘటన. ఆవిడ ఇడ్లీలో అమ్ముకుంటుంది, విధవరాలే, కానీ ఇడ్లీ పచ్చళ్ళు బాగా చేసి అమ్ముతుంది. అందరికి ఇష్టం. పువ్వులా ఉంటాయి ఇడ్లీ, చిన్న పాత్ర, అందులో ఒక్క వాయికి 12 ఇడ్లీలు వస్తాయి. 3 ప్లేట్లు ఉంటాయి, ఒక ప్లేట్కి 4 గుంటలు. ఆ 12 ఇడ్లీ అలాగా ఆ వాయి తీయడంతోనే రెడీగా ఉండేవారండి. 3 ఇడ్లీ, 4 ఇడ్లీ, 2 ఇడ్లీ తినేసేవారు. ఆవిడ ఎలా వాళ్ళ కూతురికి పెళ్లి చేసింది. ఒకే కూతురు ఏదో కొంతవేళకు చదువుకుని చదవలేకపోయింది. మొత్తానికి వాళ్ళ బంధువులందరూ సహకరిస్తే పెళ్లి చేసింది. పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. కానీ ఒక 10-15,000 రూపాయలు అప్పులు పడేది. పెళ్లి తాలూకు అప్పులు అనమాట. కట్నాలు ఏం కాదు, కానీ చిన్నగానే చేసిన అప్పు అయిపోయింది. నా దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా బాసుగారు అప్పు తీరేటట్టు ప్రార్థన చేయండి, అప్పు అయిపోయాను, నాకు అప్పండి భయం అండి, కానీ ఏం చేయను, పిల్లబెట్టి కూడా తీయాల్సి ఉంటుందంటే నేను అన్న దేవుడు తీరుస్తాడు, కంగారు పడబాక. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీ అప్పు తీర్చడానికి దేవుడు మూటలేడు. ఒక మూట పడితే బాగున్నాను చేయలేదండి. మీకు మూట పడాలంటే స్లాబ్ పగిలిపోతే నేను మన బాగా కూడా కష్టపడి వేసుకున్నాడు. నేననేది ఏంటంటే దేవుడు అలా మూటలేడు, ఏం చేస్తారో చెప్తున్నాను నేను. మా ఊరు పేరు లక్ష్మీనరసాపురం. ఆ లక్ష్మీనరసాపురానికి చుట్టూ 4 ఊళ్ళు కలిసి ఉంటాయి. వీరవాడ, కోమంక, నరసింహపురం అని. ఒక ఆయనకి ఇలాంటి పెద్ద మనిషికి ఆ 4 ఊళ్ళలోనూ చెరువులు తవ్వించే కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ పెద్దలు మాట్లాడుకొని 4 ఊళ్ళలోనూ చెరువులు ఉన్నాయి, వాటిని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకొని కొంచెం లోతుగా తవ్వించే కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చారు. ఈయన ఏం చేశాడంటే ఆ పనికి ఒక 40 మందిని పెట్టుకున్నాడు. ఈ 40 మందిని 4 ఊళ్ళ నుంచే తెచ్చుకున్నాడు. ఊరికి 15 మంది చొప్పున పనికి పెట్టుకొని ఎలా పెట్టాడు పని? ఉదయం 5 గంటలకు మొదలెట్టేయాలి. 5 గంటలకు ప్రారంభించి 6, 7, 8, 9, 10, 11 గంటలకల్లా పని అయిపోవాలి. 6 గంటల పని, 8 గంటల పని కాదు, ఓన్లీ 6 hours.
ఈ 6 గంటల్లోనూ గొనప వేసేవాడొకడు, పారేసేవాడొకడు, గంపెత్తేవాడొకడు, ఆ గంప తీసుకెళ్లి ట్రాక్టర్లో మోసేవాడొకడు. ఇలాగ పని పనిచేశాడు. విచిత్రం ఏంటంటే ఈ పనికి మధ్యలో వీళ్ళందరికీ టిఫిన్ పెడతాను. అది ఓపిక రావాలిగా. అంటే 5 గంటలకు మొదలు పెడితే 5, 6, 7, 3 గంటలు అయ్యేసరికి 7, 7:30 మధ్యలో పని ఆపేసి వీళ్ళందరికీ టిఫిన్ పెడతాడు. 4 ఇడ్లీ. ఆ ఇడ్లీలు ఏంటి, చిన్నవి కావు, పెద్ద ఇడ్లీ. ఇది అతను ఒప్పుకున్నాడు. మరి ఏం చేయాలో చూసి ఈవిడ ఇడ్లీలు వేస్తుందని ఈ కాంట్రాక్ట్ ఈవిడికి ఇచ్చాడు. ఈ ముసలి నా దగ్గరికి వచ్చి, నా పాత్ర చిన్నదయ్యా, ఓ 12 ఇడ్లీలు వస్తాయి, కొంచెం డబ్బులు ఎవరు మీలంటే సాయం చేస్తే పెటాపులు వెళ్ళిపోయి పెద్ద ఇడ్లీ పాత్ర. ఇంకా ఆ కాంట్రాక్ట్ ఒక 4 రోజులు ఉంటుందన్నాడు ఆయన. అందుకే 4 రోజులకి సరిపడే కందిపప్పు ఇవి ఉంటాయి కదండి, పప్పులు. కందిపప్పు కదా ఏదని నీకు అన్ని బాగా తెలుసు. మినపప్పు అదేదో అందులో కలిపేది అన్ని తెచ్చేసుకొని 2 రకాల పచ్చళ్ళతో 4 రోజులు కాంట్రాక్ట్. అంటే 4 వారాలు అన్నమాట. ఒక్కొక్కరికి ఎంత 4 ఇడ్లీలు చొప్పున రోజుకి ఎన్ని ఇడ్లీలు వేయాలి ఆవిడ? 40 మందికి 4 ఇడ్లీలు చొప్పున 160 ఇడ్లీలు వేయాలి. 12 ఇడ్లీలు ఎక్కడ, 160 ఇడ్లీలు ఎక్కడ? విచిత్రం ఏంటంటే ఈ కాంట్రాక్ట్ అంతా పూర్తయ్యే రోజులో ఆవిడ అప్పులన్నీ తీరిపోయాయి. అంతకంటే విచిత్రం చెప్పనా, కాంట్రాక్ట్ అయిపోయింది, అప్పులు తీరిపోయినాయి, కోట పెట్టుకుంది, అన్నీ అయిపోయినాయి. అప్పట్లో 1000 రూపాయలు నోటు ఉండేది ఫస్ట్. ఒక 4 రోజుల తర్వాత నాకు 1000 రూపాయలు ఇచ్చింది కానుక. కోటల్లో 1000 రూపాయలు ఇచ్చావు, ఏదో దేవుని మహిమకరంగా. మళ్ళీ నెల అయ్యేసరికి 1000 ఏంటి అన్నాను. దేవుడు ఇచ్చాడయ్యా, ప్రార్థన చేయాలి పోయా. ఇంకో నెల వచ్చేసరికి మళ్ళీ 1000 పెట్టింది. ఏదేనా ముద్రేస్తున్నావా, ప్రతి నెల 1000 ఇచ్చేస్తాం అంటే అప్పుడు ఆవిడ అన్నమాట ఎప్పటికీ మర్చిపోలేనండి. కాంట్రాక్ట్ అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఇడ్లీలు మరిగి మామూలు రోజు వచ్చేస్తున్నారు. అంతే దేవుడికి స్తోత్రం కలుగునుగా. God would like to give you. ఇస్తాడు దేవుడు, నీకు మోట్ల పంపడు. నువ్వు చేస్తున్న పనిలోనే దేవుడు ఆధిక్యత ఇవ్వబోతున్నాడు. నువ్వు చేస్తున్న పనినే నీకు దేవుడు ఆశీర్వదిస్తాడంటే, మా సహవాసంలో సూర్యబాబు అని ఒకతున్నాడు, వెళ్ళి పని చేస్తాడండి. అతనికి 3 కూతురు. ఈ 4 కూతురు, ఒక కొడుకు, 5 సంతానంలో 3 కూతుర్లు ఈరోజు ప్రయోజకులు అయిపోయారండి. నిజంగా చెప్తున్నా నేను, 300 రూపాయలు దశభాగం పెట్టేవాడు మొత్తం ఇల్లంతా కలిపి 5000 రూపాయలు దశభాగం పెడుతున్నారండి. నీకంత కుళ్ళు చెప్పడం కూడా కొట్టరు. మార్చేశారు పరిస్థితి, మార్చేశారండి. ఎప్పుడైతే వీళ్ళు బాగుపడ్డారో పిల్లలకి సంబంధాలు వచ్చేయడం మొదలెట్టే. మంచి మాట చెప్తున్నాను నేను, God would like to change your situation. నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు ఈ ఉపవాసం దీక్షలో. అదిగో ఆమెతో చెప్తున్న మాటే నేను మీతో అంటున్నాను. నేను ఏమంటున్నాడో తెలుసా, ఆ నీళ్లను వెళ్ళి చేదుకో, తాగు అని అలా. చేదుకున్న నీళ్ళు అక్కడ ఉన్నాయి, నీ కోసం సిద్ధం చేశా. ఈ 4 నెలల్లో నీ కొరకు దాచబడిన మేలు ఉంది, ఈ 4 నెలల్లో రాబోతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు దాని కొరకు ప్రయాసపడక్కర్లే, ఉపవాసం చేయి 3 రోజులు, దేవుడి సన్నిధిలో కనిపెట్టు. దేవుడు చేయబోతున్నాడండి. ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు అంటున్న మాట ఏంటంటే, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగిందయ్యా. అనండి మాట అందరూ అనొచ్చు. దావీదు కూడా ఈ మాట అన్నాడు, నేను నా కుటుంబము. ఏ పాటిది అన్నాడా లేదా? నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. మనం దేవుడి దగ్గర పొందాలంటే అదే అడగ. నేను ఏ పాటలో ఉండండి, నేను ఏ పాటలో ఉండి, ఏ స్థితిలో నేను ఉన్నాను నాకు తెలుసండి. ఈరోజు నా స్థితి మార్చేశానండి. నువ్వు చెప్పుకోగలవా? వద్దండి, గర్వం వద్దు, ఆధిక్యత వద్దు, అతిశయం వద్దు. నేను ఎంతటి వాడు. ఈరోజు నా కుటుంబాన్ని నువ్వు ఎంత దీవించావు. వాళ్ళ కాపుగారేనండి బ్యాంకులో చేస్తున్నారు. ఒక ఆవిడ ఇక్కడ ఉండేవారు. షీ వాజ్ వర్క్డ్ ఫర్ బ్యాంక్, HDFCలో చేశారు. మీ అమ్మాయి గారా? మరి అలా ఆశ్చర్యంగా చూస్తారా? మీ అమ్మాయి గారు నాకు చాలా సాయం చేశారు. ఎందుకంటే నా కార్ HDFC బ్యాంక్లోనే. నాకు చాలా సాయం చేసి పెట్టేవారు. నాకు మీరు బాగా తెలుసండి.
బాబా అమ్మాయికి మంచి సంబంధం చూద్దాం అనుకునేసరికి ఒకరోజు మళ్ళీ బ్యాంక్ వెళ్తే పెళ్ళి అయిపోయినట్లు ఇప్పుడు నిండుతో ఇంకా స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయింది కాకినాడ నుంచి. ఈ జాబ్ రిజైన్ చేశారా? ప్రైజ్ లార్డ్. నేను ఎందుకు అంటున్నానంటే ఆ బిడ్డ బ్యాంకులో చూసినప్పుడల్లా నాకు ఈ ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఆ అమ్మాయికి ఉద్యోగం లేనప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఈరోజు ఆ స్థితిని మార్చాడండి, మంచి జీవితాన్ని ప్రసాదించాడు బంగారానికి. నేను మళ్ళీ మీతో చెప్తున్నాను, కొంచెం వచ్చుకోండి. రూతులాగా దేవుని ఇచ్చించిపోతున్నాడు. అందుకే నేను అంటున్న మాట ఏంటో తెలుసు. ఏం చూసేయ్యా నాకు ఎంత మేలు చేస్తున్నావు? ఏముంది నాలో? ఏముంది నాలో? నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో పాపిని చేరదీశావు ప్రభువా. హల్లెలూయా. ఆ పాట గుర్తొచ్చింది. ఆ పాట నేను అంటున్నాను నిజంగా ఒకసారి అనుకోండి, మనం ఏ పాటి వారం అండి, మనం ఏ పాటి వారం అని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అందరూ తోసారన్నమాట. నాకు ఎప్పటి నుంచో తెలుసు, నీతో నా కొడుకు సమానంగా మాట్లాడుకున్నాను. మన ఫిబ్రవరి 14వ తారీఖు నా సొంత కవల సోదరుడు. నేను కవల పిల్లలు, మా పెద్దన్నయ్య అక్క, నేను నా చిన్నన్నయ్య కవల పిల్లలు, నాకు తమ్ముడు. నా కవల సోదరుడి కూతురు పెళ్ళి అయితే అందరినీ పిలిచానండి పెళ్ళికి. నాకు తెలియదు. మా పెద్దన్నయ్య కుటుంబం వచ్చింది, మా అక్కగారి కుటుంబం ఉంది అక్కడే, మా చిన్నన్నయ్య కుటుంబం ఉంది, మా తమ్ముడు కుటుంబం ఉంది, మా చిన్నాడు వచ్చాడు, నా మేనత్త కుటుంబం అంతా అక్కడే ఉన్నారు. నేనే నా కుటుంబం లేదండి. అన్న పిల్లలు నేను పిలవకూడదు అనుకున్నాడు. నేనేమి ఏడవలేదండి, నేనేమి ఏడవలేదండి. అదే రోజున నా దేవుడు నాతో ఒక పెళ్లి చేయించాడండి. అందరూ వదిలేశారండి. డోంట్ వరీ. ఒకరోజు నేను హెచ్చరించిపోతున్నాను. అందరూ నిన్ను విడిచిపెట్టచ్చు. బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చానని అందరూ నన్ను ఎద్దేవా చేశారు. అసలు అమెరికా వెళ్ళడం నాకు ఎందుకు ఇష్టం ఉండదంటే, వీడు అమెరికా డబ్బుల కొరకే యేసు ప్రభువుని నమ్ముకున్నాడని నింద నా మీద వేశారు. దట్స్ వై నో వే ఇంట్రెస్టెడ్. నాకు అమెరికా నుంచి ఇన్విటేషన్స్ చాలాసార్లు వచ్చాయి. కరోనా ముందే వచ్చింది. కనీసం వీసా కూడా ట్రై చేయలేదు. ఒకరోజు ఇంకా అవతల వాడు బాగా ఒత్తిడి చేస్తే వీసాకి వెళ్తే వీసా రాలా. దేవుడు చిత్తం కాదనుకుని వదిలేశాను. నాకు అంత ఇష్టం లేదని అక్కడికి వెళ్ళడం, ఓపెన్గా చెబుతున్నాను. కానీ దేవుడి యొక్క ప్రణాళిక గురించి మాట్లాడుతున్నాను. నువ్వు చేతి మొక్కగా నీ దేవుడికి పోతున్నాడు. దేవుడికి నువ్వేమి కంగారు పడిపోకమాయ్. నీకు దాహమైనప్పుడల్లా అదిగో పని వాళ్ళు చేరుకొని కొండలో నీళ్లు పెట్టారు. ఆ చల్లటి నీళ్లు తారు. వాళ్ళేమో పనులు మోసుకెళ్లే వాళ్ళకి దాహం అవుతుంది, నీళ్లు తాగుతారు. పరిగెత్తుకునే పిల్లకి దాహం ఏమిటి? అది కూడా చూసే దేవుడు మన దేవుడు. అది కూడా చూసే దేవుడు. నువ్వు పరిగెత్తుతున్నావేమో, కష్టపడుతున్నావేమో, తిరుగుతున్నావేమో మిత్రమా, నేను చూస్తున్న దేవుడు ఇక్కడే ఉన్నాడండి. ఈ ఉపవాస దీక్షలు అంటున్నాడు. పిల్లలందరూ ఈ రోజు ఎంత నీట్గా ఉన్నారు. కొడుకు అన్ని వచ్చాడండి. వాడు లోతున్న ముద్దుగా చిన్నప్పుడు చూసా, ఈరోజు ఎదుగు వచ్చాడండి. నేను అంటున్నానండి, వీళ్ళని అడగండి, 10 నిమిషాలు చెప్తారా సాక్ష్యం. వాళ్ళ సాక్ష్యాలు కదిలిపోతాయండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, వీళ్ళ అన్నగారి దగ్గర ఒక హాస్టల్ ఉందండి. పోయిన సంవత్సరం మేము అక్కడ పెట్టాం ఒక పుట్టినరోజు. ఆ హాస్టల్ పిల్లలందరికీ బ్రహ్మాండంగా అన్ని బట్టి తీసుకెళ్ళాం. వాళ్ళకి కావాల్సిందంతా తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాం. వీళ్ళ సాక్ష్యాలు చాలా భయంకరమైన సాక్ష్యాలు. ఈరోజు సేవకులు ఎంత మందిరాలు కట్టి సరిదని కాదండి. వీళ్ళ అమ్మా నాన్నగారి దగ్గర నుంచి మీరు ఆలోచిస్తే ఎన్ని అవమానాలండి, ఎన్ని ఎగతాళి మాటలండి. ఆనందరావు గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని మీరు వినండి, గుండె అదిరిపోద్దండి. ఇప్పుడు మనం సుఖవంతమైన సేవ చేస్తున్నాం, సౌకర్యవంతమైన సేవ చేస్తున్నాం. ఇది లేదు రాబాయి, నీకు అది తెలియదు. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, తెలుసుకోండి. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. అందుకని ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు కష్టపడబాక, వెళ్ళు. పనివాళ్ళు చేది బిందెల్లో కొండల్లో నీళ్లు పెట్టారు, శుభ్రంగా తాగి ఏరుకో. ఆ తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసిందంతా నాకు తెలుసు అని. ఎందుకు పోయేది ఇలా చేశాడు చెప్పండి? ఈ రూతు
వాళ్ళ అత్తకి చేసిందంతా ఎవరికి తెలుసు? నువ్వు చేస్తున్న భక్తి అంతా ఎవరికి తెలుసు? నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు ఇతరులకు పెడుతున్న సహాయం, ఇదంతా చూసే దేవుడు ఒకడు ఉన్నాడండి. నో డౌట్ ఇన్ ఇట్. అప్పుడు చెప్తున్నాడు, ఎందుకయ్యా నాకు ఇంత చేసావు? నేను ఏ పాటి దానని, ఎక్కడి నుంచో వచ్చా, నేను పరదేశిని, అక్కడి నుంచి వచ్చిన నాకు ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నావు? నా మీద ఎందుకు ఇంత కన్సర్న్ నీకు? నన్ను ఏరుకోవడానికి అవకాశం ఇచ్చావు, నా మీద యవనస్తులు చూపడకుండా గద్దించావు, దాహానికి నీళ్ళు ఇస్తున్నావు. ఎందుకు? నువ్వు నీ అత్తకి చేసినంత నాకు తెలుసు, నువ్వు దేవుడి కొరకు చేసినంత నీకు తెలుసు, నువ్వు దేవుడి కొరకు చేసే ప్రతి పరిచర్య నీకు తెలుసు. రెండవది ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా తల్లి? నీవు నీ అత్తకి చేసింది తెలియబడును, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనం దగ్గరికి వచ్చావు. నీవు చేసిన దానికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. మీరు ఏం మళ్ళీ అవ్వకండి. గాడ్ వుడ్ లైక్ టు గివ్ యూ ఎన్ ఆన్సర్. ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. రెండోది ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వచ్చారా? సురక్షితమైన దేవుని రెక్కల చాట్లో ఉన్నావు. దేవునికి స్తోత్రం. సురక్షితమైనటువంటి స్థలంలో నువ్వు ఉన్నావు. నేనంతా వివరించట్లా. మూడోది ఏమన్నాడో తెలుసా అండి? ఖచ్చితంగా తగిన బహుమానం నేను ఇవ్వబోతున్నాను. మనందరి కొరకు దేవుడు సిద్ధపరిచిన బహుమానం అంటే రేపు ఎల్లుండి ఉదయంతో అయిపోతాయి. ఎల్లుండి సాయంత్రానికి బహుమానం ఇంటికి వచ్చి చేరును కాక. మీరు ఆర్డర్ ఇస్తారే, మీరు ఆర్డర్లు ఇచ్చుకుంటారు కదండి. ఏంటది? ఫుడ్ కాదురా, ఏదైంది మెంత్ర, అవి అమెజాన్ తిండి, అది తిండి. ఈ ఆర్డర్లు ఇచ్చే అన్ని ఆర్డర్లు అయ్యే ఎలాగైతే వచ్చి చేరతాయో ఈ ఉపవాస దీక్షలు అమెజాన్కి మించిన దేవుడు ఇక్కడ ఉన్నాడండి. సుమోటాకి మించిన దేవుడు ఇక్కడ ఉన్నాడండి. మింత్రాకి మించిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ప్యాకెట్ కట్టి ప్యాకేజ్ పంపించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? నువ్వు చేయాల్సినది ఒక్కటే, నమ్మకంగా చేయలేదు మా గుర్తులాగా. ఇంకొంచెం చదివితే ఏమంటున్నాడో తెలుసా? అందుకు ఆమె అంటుంది, నా ఏలిన వాడా, నేను నీ పనిగత్తల్లో ఒక దానిలో కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా ఎందు ప్రేమ కలిగి మాట్లాడేదివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలగనివ్వండి అని అంటది. అది అలా ఒప్పుకోవాలి. నాకు ఆ యోగ్యత లేదండి, యోగ్యత లేదు. నిజంగా చెప్పాలంటే పాటలు పాడే వాళ్ళకి కొన్ని మీటర్ అని స్కేల్ అని ఏవో ఉంటాయి. అవి ఏమైనా ఉంటాయో నాకు నిజంగా చెప్పు. మంచి మ్యూజిషియన్గా అబద్ధం ఆడకుండా చెప్పు. నాకు స్కేలు మీటర్ అవన్నీ ఉంటాయా? ఉండవు. ఆయన చెప్తున్నాడండి, కానీ నేను పాడేస్తాను. విచిత్రం ఏంటంటే ఈ మధ్య గ్లోరియస్ అనేటువంటి టీంలో పాడాను. ఆ పాట విని ప్రవీణ్ అనే ఒక ఆయన 4 భాషల్లో మొన్నే స్వరం రికార్డింగ్ చేసింది. నా స్వరం రికార్డ్ చేశాను తెలుసా? నేను సింగర్ కాకపోయినను నా చేత పాడించగలిగే దేవుడు ఉన్నాడండి. నాకు మీటర్ తెలియదు, స్కేల్ తెలియదు, కానీ నన్ను వాడుకునే దేవుడు కూడా ఉన్నాడు. లాజరస్ అన్న, నువ్వు రావాలంటే మొన్నే బొమ్మూరు వెళ్ళి రికార్డింగ్ స్టూడియోలో 4 భాషల్లో నా వాయిస్ ఇచ్చి వచ్చాను. తర్వాత షూటింగ్ అవుతుంది, ఆ తర్వాత అది రిలీజ్ చేస్తారు. అప్పుడు చూద్దరిగే మనమోసలోడే. ఎస్, ఇందాక అయ్యగారు అన్నారు ఆ మాట నా గురించి. యంగ్ ఏదో అనేసారు. నేను కాస్తంగా రేపు చూసి నవ్వుతున్నాను, ఎందుకంటే మొన్నే 60 వచ్చాయి. ఇప్పుడు నేను 60 నడుస్తుంది నాకు. కానీ నాకు పెట్టబడిన కిరీటం ఏంటంటే యంగ్ డైనమిక్. నేనేంటో నాకు తెలుసు, నువ్వేంటో నీకు తెలుసు, కానీ నిన్ను హెచ్చించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రూతుకి తెలిసినదే ఆవిడెవరో. అందుకని అంటుంది, నేను ఎంతటి దాన్ని ఎంత ప్రేమ చూపించావు, నీ కటాక్షం నాకు కావాలన్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఆమె ఏరుకుని అక్కడ చక్కగా అంటాడు, బోయేజ్ అంటాడు, భోజన కాలమును నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చెరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగలంతా ఆ యేసు ప్రభుతో పోల్చుకోండి. భోజనం టైంకి వచ్చావు, ఇదిగో మీ అన్నకి అయ్యి అన్నం పెడుతున్నాడు అండి. తగిన సమయం ముందు ఆహారం ఇచ్చు నా దాసుడు ఎవడా అని చూస్తున్నాడండి.
ఎందుకంటే పిల్లవాళ్ళని నలుగురిని నా పిల్లలకి అన్నం పెట్టాలి. ఆ వాక్యం ఉందండి. ఆ ప్రభు రాకడలో మనం ఉన్నాం. ప్రభు వారు ఏమన్నారో తెలుసా అండి, నేను వచ్చేసరికి ఏ దాసుడైతే తన పిల్లలకు తగిన సమయమందు ఆహారం పెట్టుట చూస్తానో ఆ దాసుడు ధన్యుడు. ఈరోజు నువ్వు ఆహారం తినే సమయానికి వచ్చావు కనుక అమ్మాయి నీకు ఈ మేలు చేస్తున్నాను. అప్పుడు ఏమంటున్నారో తెలుసా అండి, భోజన కాలం నుండి ఒక్కడికి వచ్చావు కనుక భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను పోయి వారి వద్ద ఆమె కూర్చున్నాను. చూసారు, ప్లేస్ మారింది. అంతకుముందు ఎక్కడుంది చెప్పండి, మిడిల్ వెనక్కున్నారబ్బా, బాగా వింటున్నాను. అది సంఘం అంటే సూపర్, అలా పెంచాలి సంఘాన్ని. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది చెప్పండి, చేను కోయి వాళ్ళ దగ్గరికి వచ్చింది. దేవుడిని నడిపించుకోవాలి. లేదంటే ప్రశ్నలు వెనకాల ఉన్నామేమో, దేవుడు తీసుకురాబోతున్నారు నెలగా. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది, చేను కోయి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంది. అక్కడేమంటున్నాడో చూద్దాం. చేను కోయి వారే ఆమెకు అతడు ఆమెకు పేలాలు అందియగా పరిగెత్తి కూడా వచ్చినవాడికి ఏం పెట్టాడు, ఓయ్ పేలాలంటే ఈ తినేదానికి పల్లెటూరు అంటే కోపం వచ్చారు. ఇప్పుడు అలాగే స్టవ్ అంటే మరి కోపం వచ్చారు. ఈరోజు స్టవ్ను కాదు, పల్లెటూరు కాదు, అది చెప్పు. ధాన్యాన్ని పేలాలుగా చేసి కదా తింటారు. అసలు ఏది ఏర్పడనిపించింది పిల్ల, ధాన్యం గింజలు ఏర్పడదు. అంటే ధాన్యం గింజలు ఏర్పడడానికి వచ్చిన ఆవిడికి ఆ ధాన్యం గింజలు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి పేలాలుగానో అన్నంగానో వండుకునే పరిస్థితిలో ఉండవలసిన ఏమికి వండిన పేలాలే పెడుతున్నాడు. వండిన పేలాలు పెడుతున్నాడు. నీకు అదే చేయబోతున్నాడు అంటే ఖచ్చితంగా. అందుకనే పేలాలు కనుక ఆమె ఏం చేసిందో తెలిసి అంత మంచిదంటే తిని తృప్తి పొంది దాచుకుని కొంచెం మిగుల్చుకుని తినేకండి. దొరికింది కదా అని అలా నాకేకండి, వచ్చే కదా అని డబ్బులని తగిలెట్టేకండి. దాచుకోండి, దాచుకోండి. రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, దాచుకోవడం వల్ల తన అత్త అక్కలు తీరుతుంది. రెండోది, దాచుకోవడం వల్ల నేను మరొకసారి ఏరుకునే పరిస్థితి నాకు రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త పడతావో ₹6 నీకు రూపాయలుగా పెరుగుతూ పోతాయి. ఈరోజు కొంతమందికి డబ్బులు వస్తే చాలు. నాకు తెలిసిన పాస్టర్ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయనకి కానుక ఇస్తే చాలండి. ఆ కానుక ఒక 500 కానుక ఇస్తే చాలు. అందులో 100 తీసి బజ్జీలు తిని చూడండి. నాకు తెలిసి నా ముందే నేను ఇచ్చిన కానుకే అందులో 100 తీసి పాస్టర్ మీరు కూడా తినండి ఆయన బజ్జీలు ఇప్పించట. మాకు 500 బజ్జీలు తిని చూడండి. కానీ కానుక కదండి. ఆ కానుక కాస్త జాగ్రత్త పెట్టి అలాగా చేయొచ్చు కదా అంటే అయిపోవే తినడమే. ఈ 400 నేను ఆ ఊరేళ్ళకు తినేస్తానండి. ఆడతోడికి దేవుడు ఇవ్వడానికి కూడా ఇష్టపడు. నేను మళ్ళీ అంటే కొంతమంది వచ్చిన కడకల్లా తినేస్తుంటారు. అలా తినేసి ఉంటే కథలు కట్టేవాడు కదా మన కడకలు కూర్చొని నొరుతుంది. మాకు అడిగేవాడు ఇది ఉప్పు తీరాల్సిన సత్యం అంతే కదా. ఆమెను బట్టి ఆమె భర్త లాభప్రాప్తికి వెలితి లేదు అనే సత్యం అందరికీ తెలుసు. అందుకని తినేకండి, కొంచెం ఏం చేయాలి, దాచుకుంటూ ఉంటాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఎంత బాగుంటుందో అక్కడ. కాబట్టి చదవండి, మీరు అక్కడ లేరులే. ఆమె ఏరుకుంటూ లేచినప్పుడు బోయేజు ఆమె పనుల మధ్య ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకండి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టండి, ఆమెను గద్దెంపవద్దని తన దాసులు. అంటే ఎంత చక్కగా చెప్తారు. మనకి ఎలాగర్థమవుతుంది, ఇది ఎలాగర్థమవుతుంది మనకి. ఆయన అంటున్నాడు, రే ఆ అమ్మాయి వచ్చి ఏరుకుంటుంది కదా అని చెప్పేసి నేనేమనకండి, అవమానపరచకండి. నేను ముందే చెప్తాను, పని చేస్తున్నాను అవమానపరచు. గద్దించగా ఎంతసేపు అలా ఏరుకుంటూ పోతావా, మేమంతా కోసుకెళ్ళిన బస్తా అయితే నువ్వు ఏరేది 4 బస్తాల్లో ఉన్నాయి అని మాట్లాడుతామా. అలా ఏమనకండి. పైగా మీరు ఏం చేస్తారో తెలుసా, అవి ఏరుకోవడానికి వీలుగా మీరే ఇప్పుడు ఇక్కడ వాడే. అప్పుడు మనం గట్టిగా కూర్చొని ఏమనుకుంటాం, మా అమ్మని వేస్తున్నాడే వీటు. మన ఆలోచన అంతకంటే రాదు. వీళ్ళు ఏం చేస్తున్నాడు, అమ్మాయికి అంతకంటే ఎన్ని చేస్తున్నాడు కాదండి. ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి బాధ్యత ఆవిడ కూడా గౌరవంగా ఏం చేశారు తెలుసా, పని ఎత్తినప్పుడల్లా ఎత్తేవాడు మోసేవాడు కూడా ఊగిపోతున్నాడు. ఎందుకని
గింజలు రాలిగా పనిగట్టుకొని రాల్చేస్తే అవమానం అంటారు. అందుకని కావాలి అలా ఎత్తేటప్పుడు ఆడు ఊపేయడం, ఎత్తి పెట్టుకుని ఈడు ఊపేయడం, మొత్తానికి గింజలు రాలిపడుతుంటే ఆమె ఏరుకోవడం. దేవుడు చేయబోతున్నాడు. నీ కోసం పిడికళ్ళు పట్టుకుని విత్తేవాడు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. నీ కోసం ఆయన తన గుప్పెలు విప్పగా వారు తిని తృప్తి పొందిరి. ఈరోజు నీ కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. నీకు ఇదన్నీ చెప్తుంటే రాజు గారు బలి చెబుతున్నారు అని అనుకోపాకండి. అన్ని సత్యం చెప్తున్నాను. బలిపీఠం మీద నిలబడి చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని తాకి మరీ చెప్తున్నాను. సత్యమే చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను అమెరికాలో ఉండగా ఒక ఆయన నాకు కాను పంపిస్తాను. ఆ అమెరికా డబ్బులు ఇచ్చారు అనుకోండి, అవన్నీ మార్చుకోవడాలి, అవన్నీ తలనొప్పి సర్లెట్ అయ్యా అని చెప్పేసి నేను వచ్చేసాను. నేను ఎక్కడికి వచ్చేసాను, చార్లెట్ నుంచి వర్జీనియా వచ్చేసాను. 6 గంటల ప్రయాణం. ఆయన వెనకాల కార్లో వచ్చాడు. ఆయన వచ్చి నన్ను కలిశాడు. కలిసి మీకు నేను కానుక ఇవ్వడం మర్చిపోయానండి, నేను కానుక ఇస్తానన్నాడు. సరే తప్పకుండా ఇవ్వండి అని చెప్పేసి నా గదిలోకి నేను వెళ్ళాను. ఈ లోపల పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఎవరిని అన్నాను, ఎవరి కారుకి ఏదో కొంచెం రిపేర్ వచ్చింది, 50,000 రూపాయలు దానికి అవుతుంది అంటున్నారు. మీరు అంతకుముందు అబ్బాయితో పంపిన డబ్బులు సరిపోయినాయి, ఇప్పుడు నాకు 50,000 రూపాయలు కావాలి. ఎలాగని అంటే నాకు ఎవరు ఏమి ఇవ్వలేదే, ఏదైనా ఇస్తే నీకు పంపుతాను అని నేను అంటున్నా. ఈ లోపల ఆయన నా గదిలోకి తలుపు కొట్టారు. కొట్టి బస్ గారు నేను కానిపిస్తాను కదా, ఇక్కడ ఇచ్చానండి అన్నారు. ఇచ్చేయండి, ఎలా ఇస్తారు అంటున్నాను. ఎందుకని ఆ నోట్లు ఇస్తారు, మనకి ఇబ్బంది కదా. ఫోన్పే చేసినట్టు అన్నాడు. వెంటనే నేను అన్నాను, ఫోన్పే అవుతాడు ఇక్కడి నుంచి అన్నాను. నాకు అవుతాడు అన్నాడు. మాది చేసింది ఆయన, మావిడి చేసి. విచిత్రం ఏంటంటే కాసేపటికి మా ఆవిడ ఫోన్ చేసి, ఏమంటే డబ్బులు పంపిరా, నేనేం పంపలేదా, మన అకౌంట్లో ఇప్పుడే 50,000 పట్టాయంట. నేను ఏడ్చాను. మొక్క వేసి ఇంత చూస్తాడా, చూస్తాడు. ఎంత గమనిస్తాడా, గమనిస్తాడండి. యథార్థం చెప్తున్నాను. మనోహరన్ అతను 50,000 రూపాయలు పంపాడండి. మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండి నేను మా కోసం ప్రార్థన చేశాను. ఇండియన్ రూపీస్ పంపించాడండి 50,000. నీ దేవుడు అంతే, నీ దేవుడు అంతే. ఆశ్చర్యం చేయబోతున్నాడండి. నమ్మంతే. అక్కడ ఏమన్నాడు తెలుసండి, ఆమె ఏరుకోవడానికి వీలుగా పిడికెళ్ళు మీరే విప్పండి, నీకు సహాయం అందించడానికి అనేక పిడికెళ్ళు దేవుడు తెరవబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏ పిడికెడు తెలుస్తాడో తెలియదు. అందుకనే అడుగుతారండి, సేవ కొరకు సహకరించండి అని. మీ పిడికెళ్ళలో తీసుకొచ్చి పెట్టండి సేవ కొరకు. 4 రోజులు 4 సేవకులు వస్తారండి. సేవకులకి ఏదో ఒక రీతికి అన్నం పెట్టి కానుకిచ్చి పంపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఎక్కడి నుంచి తేగలరండి? ఎక్కడి నుంచి వచ్చేస్తే వాళ్ళకి మీరు పిడికెళ్ళు విప్పాలి. మీరు మీ పిడికెళ్ళలో మీ కష్టాతీతాల్లో ఒక రూపాయి కలిపి మీరు వారి చేతిలో పెట్టండి. అది ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. అందుకనే దేవుడు నీ కొరకు పిడికెళ్ళు విప్పుతాడు. ఇచ్చే మనస్సు నీకుంటే చాలు. బోయేజు ఇచ్చే మనసు ఉంది కనుక ఏమన్నాడు తెలుసా, నీ కొరకు నేను పిడికలు విప్పమని చెప్పాను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేతిలో ఏరుకుని దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు 2 అవలాయను. ఈరోజు తినడానికి సమృద్ధికరమైనటువంటి ఆహారంతో వెళ్ళిపోయింది. ఈ చిత్రం చెప్పనండి, ఎక్కడో వెనక ఏరుకునే పిల్ల మెల్లగా ముందుకొచ్చి పరిగెత్త దగ్గర కూర్చున్న పిల్ల తర్వాత ఆవిడకి ఏరుకోవడానికి కష్టం లేకుండా పిడికలు వేయించేటట్టుగా చేసిన ఆ చేయబడిన ఆ పిల్ల అదే బోయేజుకు భార్య అయిపోయింది. అదే పొలానికి ఎక్కడ ఏరుకుందో అక్కడ ఓనరే చేసేసేటట్టు ఎన్ని చేయబోతున్నాడు. ఎంతమందికి ఇష్టం? అంత చేతులెత్తుమే. ఎందుకంటే నేను దిక్కుమాల సేవ చూసుకుంటూనే కూర్చుంటున్నాను. ఇప్పుడు పక్కన పెట్టావు, నేను నిన్నే చూస్తున్నాను. చెప్పు, నా దేవుడు నన్ను మేలు చేయలేదా? ఈ రూతు ద్వారా మనం నేర్చుకున్నాం. రూతులను హెచ్చించాడు. ఈ 3 విషయాలు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు చేస్తున్నదంతా ఆయన చూస్తున్నాడు. చెప్పండి. చెప్పడానికి భయం లేదు.
ఎందుకంటే మీరు చేసేది అనుకుంటే చెప్పండి నోరు తెరిచి, నేను చేస్తున్నదంతా నా దేవుడు చూస్తున్నాడు, ఆ చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. రెండోది చెప్పండి, నేను నా దేవుని రెక్కల క్రింద సురక్షితంగా చేరున్నాను. 3, తగిన సమయం అందు ఆయన నాకు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా ఈ 3 విషయాలు నీ జీవితంలో నెరవేరుదాకా కొంచెం గ్యాప్ తీసుకొని 2 సెషన్ మొదలెడతాం. చేద్దామా? లేచి నిలబడదామా? ఎవరైనా వెళ్ళిపోయారు కనుక ప్యాకేజ్ వెనక్కి వెళ్ళిపోతాయి. లేచి నిలబడదాం, దేవుడితో చెప్తాం. ధైర్యము కోల్పోయినా భయముతో మరి నిండినా చీకటులే కమ్మినా ఇక సాగలేనని తెలిసిన